Surya Balaji, hi. Hi. ఎలా ఉన్నారు? Good. Super. సో కంగ్రాట్స్ ఫర్ లిటిల్ హార్ట్స్. Thanks. డెబ్యూ కదా సినిమాటోగ్రాఫర్ గా. Debut. నాకు ఎప్పుడన్నా కూడా సినిమాటోగ్రాఫర్ ఇంటర్వ్యూస్ కానీ ఏమన్నా చేయాలి అంటే జనరల్ గా మనకు ఉండే థాట్ ఏంటంటే సినిమాలో విజువల్స్ స్టాండ్ అవుట్ అయిపోతే మనకి థాట్ వెళ్తుంది, అరే సినిమాటోగ్రఫీ బాగుంది, చాలా బాగా చేశారు, ఈ సినిమాటోగ్రాఫర్ తో మాట్లాడొచ్చు. బట్ ఇట్స్ యాక్చువల్లీ నాట్ అ రైట్ నోషన్. ఎందుకంటే ప్రతి సినిమాకి ఒక లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ ఉంటుంది. లిటిల్ హార్ట్స్ అనే సినిమాలో టు బి వెరీ ఆనెస్ట్, నేను సినిమా రిలీజ్ అయ్యాక ఒక సినిమాటోగ్రాఫర్ తో మాట్లాడుతూ అంటే ఈ మధ్య వచ్చే సినిమాల్లో లైటింగ్ ఎంత ఫేక్ గా ఉంటుంది, లుక్ అనేది ఎంత జనరిక్ గా ఉంటుంది అనే టాపిక్ ఒకటి వచ్చినప్పుడు లిటిల్ హార్ట్స్ టాపిక్ వచ్చి నేను ఆయనకు చెప్పా, అసలు సినిమాలో సినిమాటోగ్రఫీ ఉన్నట్టే ఉండదు, ఏదో మనం సినిమా చూస్తున్నామన్న ఫీలే ఒకటి కలగదు. బికాస్ ఇట్ ఈస్ సో న్యాచురల్, ఏదో షోయిగా ఒక గ్రేట్ ఫ్రేమ్ ఉన్నట్టు ఒక్క చోట కూడా అనిపించదు. బికాస్ యు ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ద క్యారెక్టర్స్. ఎందుకంటే ఆ సినిమా అంత వాట్ యూ కాల్ మనల్ని లీనం అయిపోయేటట్టు చేసేస్తుంది. ఎక్కడో ఒక గ్రేట్ ఫ్రేమ్ ఉండాలి, గ్రేట్ షాట్ ఉండాలి అన్నట్టు ఎక్కడా కలగదు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఇట్స్ అన్ అచీవ్మెంట్. అండ్ మీరు సినిమాని 27 వర్కింగ్ డేస్ ప్లస్ 5 days బెంగళూరు, సో 32 days లో ఫినిష్ చేయడము. అండ్ అండర్ 2.4 crores అండర్ 2.4 crores ఫినిష్ చేయడం అనేది ఇట్స్ లైక్ బిగ్ డీల్. ఒక డైరెక్టర్ ఎఫిషియన్సీతో పాటు అందులో ఖచ్చితంగా సినిమాటోగ్రాఫర్ రోల్ కూడా ఉంది కాబట్టి ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ టు యూ. సో కంగ్రాట్స్ వన్స్ అగైన్, గ్రేట్ వర్క్, గ్రేట్ డెబ్యూ. సో మీ స్టోరీ ఏంటి, అసలు సినిమాటోగ్రఫీలో అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎలా వచ్చారు? బేసిక్ గా డాడీ ఫోటోగ్రాఫర్. సో ఆయన ఏంటంటే ఇప్పుడు నేను ఎట్లా అసిస్టెంట్ గా జాయిన్ అవుతున్నాను, ఆయన కూడా అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి వర్కౌట్ చేసి అది ఫ్యామిలీ కమిట్మెంట్ వచ్చిన తర్వాత ఒక స్టాప్ ఉంటుంది కదా, దాని తర్వాత ఫ్యామిలీ కమిట్మెంట్స్, దాని తర్వాత వర్క్ చేయాలని ఉంటుంది, అట్లా ఈ స్టాప్. సో ఆఫ్టర్ దట్ నేను చిన్నప్పటి నుంచి మా డాడీ తీసిన నెగటివ్స్, ఫోటోగ్రాఫ్స్ బ్యాగ్ అంతా ఉంటుంది మా ఇంట్లో. సో ఎప్పుడు చూస్తాను, నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. సో అంటే కానీ నా చిన్నప్పుడు ఫొటోస్ అన్ని విత్ కెమెరాస్ అన్ని ఉంటుంది. తర్వాత ఫ్రమ్ 6th standard వాట్ ఒక ట్రిప్కి వెళ్ళాను నేను. కైండ్ ఆఫ్ అదే నా ఇప్పుడు కూడా గుర్తున్నది ఏంటంటే అదే నాకు ఒక చిన్న చేంజ్ ఓవర్ మూమెంట్. మనం ట్రిప్కి వెళ్తే నాకు ఒక కెమెరా ఇచ్చారు, ఒక డిజిటల్ హాట్ షాట్ కెమెరా టైప్. అప్పుడు అక్కడ మనం ర్యాండమ్ గా క్లిక్ చేస్తాం, పిక్చర్స్ ఏదేదో క్లిక్ చేస్తాం, యాషిక కెమెరా. సో క్లిక్ చేసిన తర్వాత ఆ ఫొటోస్ అంతా మళ్ళీ నేను సిస్టమ్ లో తర్వాత ప్రింట్, మా డాడీ ప్రింట్ చేసి తీసుకొచ్చారు. దానికి చాలా అప్రిషియేషన్ వచ్చాయి, బాగా తీసావు, ఆ కైండ్ ఆఫ్ స్మాల్ అప్రిషియేషన్ ఉంది కదా, అది దట్ వాస్ ద ఫస్ట్ స్టెప్. సో ఫ్రమ్ దేర్ మా డాడీ పిసి శ్రీరామ్ గురించి చెప్పడం, నిద్రపోతుంటే అప్పుడు ఏదో ఒకటి చెప్తుంటారు. సో ఆయన లైటింగ్ బాగుంటది, ఆ సినిమా చూడు, అగ్ని నక్షత్రం చూడు, తర్వాత మౌనరాగం చూడు. సో ఇట్లాంటి టూ మెనీ పిసి శ్రీరామ్ ఇన్ఫ్లుయెన్స్ టు మీ. సో మా డాడీ ఇచ్చిన ప్రతి ఇన్ఫ్లుయెన్స్ ఆయనదే. సో ఆయన చెప్పడం వల్ల నేను ఆయనకి ఎక్కువ బిగ్ ఫ్యాన్ అయిపోయా. సో దాని తర్వాత ఐ స్టార్టెడ్ దానిలో అంటే ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ పడి, సో ఐ స్టార్టెడ్ క్లికింగ్ పిక్చర్స్. టూ మెనీ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత షార్ట్ ఫిల్మ్స్ థింగ్స్. అండ్ ఆల్సో ఐ డిడ్ మై బిఎస్సి విజువల్ కమ్యూనికేషన్. ఎక్కడ? సత్యభామ యూనివర్సిటీ విస్కామ్ చేశారు, సో చెన్నైలో. చేసిన తర్వాత ఐ జాయిన్ విత్ యువరాజ్ సార్. సో పుట్టింది పెరిగిందంతా చెన్నై? బార్న్ అండ్ బ్రాట్ అప్ కంప్లీట్ చెన్నై. సో బేసిక్లీ చెన్నైలో ఆల్మోస్ట్ ఒక 60% తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి అవును, అందరూ ఎవరు కనిపించరు కానీ తెలుగు వాళ్ళు ఉంటారు. సో అట్లా నేను కూడా ఒకరు, మా ఇంట్లో కూడా. సో దట్స్ హౌ స్టార్టెడ్. ఆఫ్టర్ దట్, ఆఫ్టర్ కంప్లీట్ మై కాలేజ్, నేను పీసీ గారితో ట్రై చేశా, తర్వాత నీరజ్ సార్ ట్రై చేశాను. సో అంటే మనం ఫస్ట్ కొడతాం కదా, వాళ్ళ ఇంటి ముందు నుంచి ఒక 2-3 days నుంచి ఉంటాం, ఒక 1 month ట్రై చేసాం. అడ్రస్ ఎట్లా దొరికేది అంటే ఉంటది కదా, మనం అసిస్టెంట్స్ ఇండస్ట్రీ మేనేజర్స్ ఉంటారు. సో అట్లా డాడీ ఆల్రెడీ ఫోటోగ్రాఫర్ కాబట్టి, సో ఆ చిన్న చిన్న కాంటాక్ట్స్ వరకు మనకు తెలుసు. ఫోటోగ్రాఫర్ ఎక్కడ పబ్లికేషన్ లేదు, కమర్షియల్ ఫోటోగ్రాఫరే. సో తర్వాత ఈ స్టాప్డ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో బేసిక్లీ కంప్లీట్ గా ఫిల్మ్స్ లోనే ఉన్నారు డాడీ, ఫోటోగ్రాఫర్ గా ఉన్నారు. దెన్ ఈ స్టార్టెడ్ 5.1 మిక్సింగ్ స్టూడియో ఇన్వెస్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ నేను టు ద సర్కిల్ నాది మొత్తం ఆ సరౌండింగ్ లోనే ఉండే.
తర్వాత పీసీ సార్ ట్రై చేశా, నిరోషా సార్ తో ట్రై చేశా. ఆయన ఒకసారి సత్యభామ యూనివర్సిటీకి వచ్చారు నిరోషా సార్. అప్పుడు ఈవెంట్కి వస్తే మద్రాసపట్నం గురించి ఒక ఒక బ్రీఫింగ్ డిస్కషన్ జరిగితే అప్పుడు నేను ఆ టెక్నికాలిటీస్ సినిమా గురించి అడగడం వల్ల హీ గాట్ ఇంప్రెస్డ్. హీ గేవ్ హిస్ నంబర్, నువ్వు కాలేజ్ అయిపోయాక కాల్ చేయి అని చెప్పారు. తర్వాత ఐ కాల్డ్ హిమ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై కాలేజ్. అనుకోలేదేమో ఆయన నిజంగా కాల్ చేశారేమో అని. గుర్తుపెట్టుకున్నారా? గుర్తుపెట్టుకున్నారు. గుర్తుపెట్టుకుని ఓకే నాకు 1 year కొంచెం అసిస్టెంట్స్ ఉన్నారు, ఐ కుడెంట్ టేక్ ఇట్ నౌ బట్ విల్ సీ ఆఫ్టర్ 1 year, నీకు కుదిరితే ఎక్కడైనా జాయిన్ అవ్వు బెటర్ అని చెప్పారు. సో ఆఫ్టర్ దట్ ఐ జాయిన్ విత్ యువరాజ్ గారు. సో యువరాజ్ గారు ఏమి సినిమాలు చేస్తుంటే అప్పటికి కృష్ణగడ్డి వీరప్రేమ కదా, లై, తర్వాత హైపర్ ఆయన క్లాష్ చేశారు అనుకుంటా. సో దట్స్ 2 films. ఆఫ్టర్ లై హీ డిడ్ సవ్యసాచి. 2 films కంప్లీట్ అయింది. సో తర్వాత సవ్యసాచి. యువరాజ్ గారి దగ్గరికి ఎలా చేరారు? అది నేను నా స్కూలింగ్ చేసినప్పుడు నా తమ్ముడు క్లాస్మేట్ త్రిశాల్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. సో వాళ్ళ డాడీ ఎవరంటే ప్రసాద్ మురేలా, సో ఆయన అట్లా పరిచయం అయ్యారు. ఎలా అన్ని సినిమాటోగ్రఫీ క్యారెక్టర్స్ ఎలా ఏదో అట్లా రూట్ మ్యాప్ వచ్చింది. సో అట్లా ఆయన ఫ్రమ్ ద 10th నుంచి వాళ్ళ అబ్బాయి మా ఇంటికి వస్తారు కాబట్టి సో ఆయన డ్రాప్ చేయడం వచ్చిపోతుంటారు. వచ్చినప్పుడంతా నేను తీసిన ఫొటోస్ అంతా నేను చూస్తుంటాను. ఇంట్రెస్ట్ మా డాడీ చెప్పేవాళ్ళు, సరే ఎట్లయినా మీతో జాయిన్ చేయించుకోండి అని అంటే చూస్తాం, 10th అయ్యాక 12th అయ్యాక చూస్తామన్నారు. 12th అప్పుడు అయిపోయాక కాల్ చేశారు. 12th అయింది కదా, నువ్వు డిగ్రీ కంప్లీట్ చేయి, డిగ్రీ కంప్లీట్ అయ్యాక చూస్తామన్నారు. డిగ్రీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ నేను కాల్ చేశాను, సార్ జాయిన్ అవ్వాలి, ఖచ్చితంగా జాయిన్ చేయాలి నువ్వు సినిమా అని అన్నారు. సార్ అదే సరే ఓకే నేను చెప్తానని హీ పుట్ మీ వర్డ్ ఆన్ యువరాజ్ సార్. సో దట్స్ హౌ ఐ జాయిన్ విత్ యువరాజ్ సార్. యువరాజ్ గారి దగ్గర ఏమేమి నేర్చుకున్నారు? ఎలా నేర్చుకున్నారు? ఫస్ట్ ఎక్స్పోజర్ ఎలా? ఫస్ట్ ఎక్స్పోజర్ ఏంటంటే ఫస్ట్ నేను లాస్ట్ అసిస్టెంట్ యాక్చువల్గా ఆ ఫిల్మ్ కి, కైండ్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి, సో ఫ్రమ్ ది గ్రౌండెడ్. సో యువరాజ్ సార్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఏంటంటే ఈ కేమ్ ఫ్రమ్ రత్నవేల్ గారు. సో హీ వర్క్డ్ ఆన్ ఇందిరన్, తర్వాత సన్ ఆఫ్ కృష్ణన్, అన్ని మూవీస్ అంతా. సో ఆయనతో వర్క్ చేయడం ఏంటంటే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సవ్యసాచిలో ఇప్పుడు గుర్తుంది, నేను ఆయన ఒక షార్ట్ వర్క్ చేశారు. జిమ్మీలో ఉంది షార్ట్, టాప్ యాంగిల్ ఉంది, మాధవన్ క్యాప్ తో ఉన్నాడు. ఎప్పుడు ఒక జూనియర్ వెళ్ళి ఫస్ట్ డైరెక్టర్ కెమెరామెన్ తో సజెషన్ చెప్తే ఉన్న సీనియర్స్ ఏం చెప్తారంటే ఆయన కెమెరామెన్ ఆయన తెలుసు కదా అని చెప్పేవాళ్ళు. బట్ యువరాజ్ సార్ గేవ్ మీ స్పేస్ దట్ సజెషన్స్ చెప్పొచ్చు అని. సో ఐ వెంట్ అండ్ సార్ క్యాప్ వేసుకున్నారు సార్, షార్ట్ మీరు టాప్ యాంగిల్లో ఉంది, ఓకేనా అని అడిగా. అంటే రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి ఓకేనా, ఆల్వేస్ మీకు కరెక్ట్ అనిపిస్తుంది అని అడిగితే ఓ అవును కదా అని చేంజ్. సో ఫ్రమ్ దేర్ I start giving not a suggestion, if any mistakes, if any kind of ideas. So ఏదైనా నా ఐడియాస్ ఉంటే ఈజీగా ఫ్రమ్ దేర్ it was a starting point. సో అక్కడ నుంచి నా ఐడియాస్ ప్రతిసారి ఏదున్నా సరే ఇట్లా చేయొచ్చు కదా, ఏదైనా రెఫరెన్స్ చూడవచ్చు కదా. అండ్ ఆల్సో హీ గేవ్ మీ ఫ్రీడమ్ ఆఫ్ రీడింగ్ ఎ స్క్రిప్ట్. సో అందరు ఇస్తారని తెలియదు, అన్ని డిఓపీస్ ఇస్తారని తెలియదు. సో నేను ఆయన చదివిన తర్వాత ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందో సో నేను అడిగి తీసుకుంటా, ఆయన హీ ఆల్సో గివ్ మీ స్క్రిప్ట్. నేను ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి సో ఐ స్టార్ట్ కంప్లీట్ ది స్క్రిప్ట్. సో అప్పుడు ఏమవుతుంది, ఆన్ స్పాట్లో మనకి ఆ సీన్ తీసినప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏంటి తెలుస్తుంది, అండ్ ఆల్సో కంటిన్యూటీ ఏంటి తెలుస్తుంది. అంటే ఇది టేకింగ్ ఎట్లా చేయొచ్చు అని కూడా ఒక మనకి ఆన్ ప్రాసెస్లో ఒక మన ఇన్పుట్స్ ఉంటుంది. సో మీన్ వైల్ నాకు ఒక స్పేస్ దొరికింది, సార్ ఇది ఇట్లా చేయొచ్చు సార్, లేదు ఏదైనా రాంగ్ జరిగితే సార్ ఇది అన్వాంటెడ్గా తీసుకున్నారు, ఇట్లనే కట్ చేసుకోవచ్చు. సో ఫ్రమ్ ది కైండ్ ఆఫ్ ఎడిటోరియల్ మనకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి సో అట్లా ఆ గ్రోత్ అండ్ ఐ మీన్ ఆ ప్రాసెస్ ఈజీ అయింది నా యువరాజ్ సార్తో. సో ఐ గాట్ లెర్న్ మచ్ ఫ్రమ్ యువరాజ్ సార్. ఓకే. సవ్యసాచి తర్వాత సవ్యసాచి జరిగేటప్పుడు ఎంత మీ ఏజ్? ఒక 21, 22? 18 ఆఫ్టర్ కంప్లీటింగ్ మై కాలేజ్ కదా, 19 ఉంటుంది. వెంటనే 3 months వెయిట్ చేశా. పీసీ సార్, నిరోషా సార్, తర్వాత దిర సార్ కూడా ట్రై చేశా. సో వీళ్ళందరూ ఎవరు దేకట్లే, అయ్యో ఏంటది మళ్ళీ ఎక్కడ వెళ్ళేది. యాక్చువల్లీ కాలేజ్ కూడా అట్లనే మనకి ఫస్ట్ ఉంటుంది కదా చెన్నైలో,
జాయిన్ అయితే విస్కామ్ లైలాలో జాయిన్ Yeah, అవ్వాలి. లైలా ట్రై చేశా, Layla. లైలా దొరకలేదు. అబ్బా లైలా దొరకలేదు. సరే ఓకే అని సత్యభామలో జాయిన్ అయ్యా. సత్యభామ ఏముంటే సత్యభామ అని అనుకున్నా. తర్వాత విస్కామ్ తర్వాత జాయిన్ అయ్యాక ఐ గోట్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అరౌండ్ సత్యభామ. మంచి సర్కిల్ దొరికింది. స్టిల్ ఐ హావ్ వర్కింగ్ విత్ దెమ్. సో ఆల్ వర్ కనెక్టెడ్ ఇన్ మీడియాలో. సో నైస్ నైస్ అంటే కాలేజ్ ఏం కాదు, జస్ట్ ఫ్యాకల్టీస్ కూడా సూపర్ ఫ్యాకల్టీస్ అక్కడ. సవ్యసాచి తర్వాత వెంటనే యువరాజ్ సార్ కి ఇట్ హ్యాడ్ అ స్మాల్ గ్యాప్. ఐ వర్క్డ్ ఆన్ ప్రసాద్ మురళి గారితో వెంకీ మమ్మ వర్క్ చేశారు అగైన్ విత్ నాగ చైతన్య. సో మీన్ సవ్యసాచి అయిపోతే వెంకీ మమ్మ. సో వెంకీ మమ్మ తర్వాత శ్రీకారం తర్వాత ప్రసాద్ మురళి గారు యువరాజ్ గారు 14 రీల్స్ చేశారు. సో యువరాజ్ గారితో చేశారు. సో శ్రీకారం తర్వాత మాస్ట్రో తర్వాత బంగారాజు తర్వాత సార్ వాతి తర్వాత మీన్వెల్ ఒక గ్యాప్ హంబలలో సార్ ఒక ప్రాజెక్ట్ చేశారు యువరాజ్ సార్. సో అది శ్రీనివాస్ గవిరెడ్డి ఒక కైండ్ ఆఫ్ అది నెట్ఫ్లిక్స్ ప్రాజెక్ట్ రిలీజ్ అవ్వలేదు కదా ఇంకా అవ్వలేదు. ఆ ప్రాజెక్ట్ వచ్చింది. మీన్వెల్ అప్పుడు నాకు ఒక వర్క్ ఫిల్మ్ వస్తే, సో నేను వేరే ఒక కొత్త ఆపర్చునిటీ వస్తే నేను బయటకు వెళ్ళాను. వెళ్తే లేదు నువ్వు రాండి సార్తో వెళ్ళు అని ఐ వర్క్ ఆన్ దేవరా లాస్ట్ ఫైనలీ. సో అదే సాయమాత అవును. సో వీళ్ళు ముగ్గురు అయితే మెయిన్ అంటే ఒక ప్రాపర్ అసిస్టెంట్ గా వచ్చి అంటే దే ఆల్వేస్ ఇన్సిస్ట్ మీ. అంటే నాకు తెలుసు స్పాట్ లో థింగ్స్ లో అన్ని పాలిటిక్స్ ఉంటది, బట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ థింగ్, సో డూ యువర్ వర్క్ అని. సో దట్స్ స్టార్టెడ్. వాస్ ద దేవరా ఎక్స్పీరియన్స్? బికాస్ ఓకే అంతకు ముందు 10 సినిమాలు చేశారు అండ్ లిటిల్ హార్ట్స్ ఇస్ అ ఫెయిర్లీ చిన్న సినిమా, కంటెంట్ సినిమా కదా, బట్ ఇది చూసారు, ఆ ఎక్స్ట్రీమ్ కూడా చూసారు కదా. దేవరా సెట్ వాస్ దాట్ ఎక్స్పీరియన్స్? దేవరా ఇట్ వాస్ ఎట్లా చెప్పాలంటే అంటే ఇమీడియట్ గా రాండీ సార్ టీమ్ నుంచి దెర్ వాస్ ఆపరేటివ్, హీ వాస్ నాట్ దేర్ అట్ ద టైమ్. సో హ్యాడ్ అ ఆపర్చునిటీ టు వర్క్ ఆన్ దట్. సో నేను ఇక్కడ అసోసియేట్ గా వర్క్ చేశా, డైరెక్ట్ గా నేను అక్కడ ఆపరేటివ్ గా నేను షిఫ్ట్ అయ్యా. ప్రమోషన్ కాదు, కైండ్ ఆఫ్ ప్రమోషన్ లేదు, ప్రమోషనే. సో బేసిక్ గా ఎట్లా ఉంటది అంటే బేసిక్ గా అసోసియేట్ ఉంటారు మోస్ట్లీ, కెమెరా ఆపరేషన్ ఏమి ఉండదు వాళ్ళు మోస్ట్లీ. సో సమ్ ప్రాజెక్ట్స్ చేస్తారు. ఇప్పుడు రాండీ సార్ బేసిక్లీ డిఓపి, సో ఈ సిట్స్ ఆన్ మానిటర్ అండ్ ఈ టాక్ గివ్ అ టాక్ బ్యాక్ లో మనకి చెప్పడం అంతా ఉంటుంది. సో వీ ఆపరేట్స్ కెమెరా. సో అండ్ ఆల్సో ఆ సెట్ లో మనకి ఒక 3 to 4 కెమెరాస్ ఉంటుంది, మల్టిపుల్ కెమెరా చేయడం. అండ్ ఆల్సో వాస్ట్ సెట్ కాబట్టి సో ఆ సీజీస్ కి లిటప్ చేయడం, మూడ్ క్రియేట్ చేయడం, అంత పెద్ద స్టార్ క్యాస్ట్ తో వర్క్ చేయడం అనేది ఇట్ వాస్ బిగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. కైండ్ ఆఫ్ ఇంకోటి కైండ్ ఆఫ్ ఏం చెప్పాలి, సార్ కావాల్సింది చేసి పెట్టాల్సి వచ్చింది. సో దట్ వాస్ అ లాంగ్ ప్రాసెస్. చెప్పాలంటే ఒక రోజుకి తక్కువ షార్ట్స్ చేస్తాం. సో పెద్ద సినిమాలు ఎన్ని షార్ట్స్ చేస్తారు? 10 to 15 షార్ట్స్ ఉంటుంది. మేజర్ హీరోస్ ఒక టైం వస్తారు, సో వాళ్ళు స్పెసిఫిక్ టైం ఆ టైంలో వాళ్ళ షార్ట్స్ మేజర్ చేస్తున్నాం, ఫ్రంట్ అండ్ బ్యాక్ మిగతా వాళ్ళు సెట్ చేసుకుంటాం. సో టెక్నికలీ ఇట్ వాస్ సో సౌండింగ్ సెట్ లో. సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 100 by 100 feet లో ఫ్లోర్స్ లో లిటప్ చేయడం అనేది ఈజీ కాదు. లిటప్ చేస్తాం, మారుస్తాం. సో ఇట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. సినిమా మొత్తం వర్క్ చేశారా మీరు? లేదు, నేను యాక్చువల్ గా మిడ్ లో వెళ్ళా, ఒక ఆల్మోస్ట్ 60 days వర్క్ చేశా. అది ఆల్మోస్ట్ 200 days ప్రాజెక్ట్ అది. దానిలో ఒక పార్ట్ వర్క్ చేశా. రత్నవి గారితో పని చేశారు కదా, అసలు ఆయన దగ్గర నుంచి ఏంటి? ఆయన దగ్గర నుంచి కైండ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఎ సెట్. ఇప్పుడు ఎంత హ్యూజ్ సెట్ అయినా యూ కుడెంట్ సీ కైండ్ ఆఫ్ కూల్ పర్సన్. ఏంటంటే టెన్షన్ ఆర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ సెట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక కియోటిక్ సెట్ కి ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ సెట్ కి డిఫరెన్స్ కనిపిస్తుంది, హౌ కామ్ ద సెట్ ఇస్ అని. సో దట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. సో అంటే ది వే కన్సిస్టెన్సీ అండ్ వే అంటే ఎట్లా ట్రీట్మెంట్ చేయడం అండ్ ఆల్సో కైండ్ ఆఫ్ లెన్సింగ్, లైటింగ్. సో అంటే ఇప్పుడు మనం స్పెసిఫిక్ గా ఈయనతో ఇది అని నేర్చుకోము, బట్ ఐ లైక్ హిస్ కైండ్ ఆఫ్ కూల్ హౌ హీ హ్యాండిల్ ద సెట్. సో అది చాలా ఇష్టం. అండ్ ఆల్సో హీ షేర్ మచ్ ఆఫ్ ఇన్సైట్ ఇన్ బిట్వీన్ ద సెట్స్. సో నేను రాజమౌళితో వర్క్ చేయడం, సో ఆయన
సో అంటే అందరూ అట్లా చేస్తారని తెలియదు కానీ అన్ని డిఓపీస్ చేస్తారని ర్యాండీ సార్ షాస్ ఆల్ ఇన్సైట్స్ ఆఫ్ బిఫోర్ హౌ హీ స్టార్టెడ్, హౌ హిస్ గ్రోత్ వాస్ అండ్ ఆల్సో హౌ హిస్ స్ట్రగుల్ వాస్ అని హీ ఎక్స్ప్లెయిన్స్ ఆల్ ద థింగ్స్. అందరూ అట్లా చేయరు అనుకుంటున్నా. అండ్ ఒక గ్యాప్ దొరికినప్పుడు చేసిన ఒక లైటింగ్ చేసినప్పుడు సో ఈ లైటింగ్ ఎట్లా చేశారు మనం అడిగితే చెప్పడం కానీ సో హీ షేర్స్ ఆల్ దిస్ ఇన్సైట్ అండ్ కైండ్ ఆఫ్ వర్కింగ్ అండ్ కైండ్ ఆఫ్ ట్రీటింగ్ అ సెట్ అనేది ఐ లైక్. మేబీ ఐ లెర్న్ ఫ్రమ్. ఓకే, దేవరా నుంచి లిటిల్ ఆర్ట్సా? దేవరా నుంచి లిటిల్ ఆర్ట్స్ కాదు, దేవరా నుంచి ఐ గాట్ అన్ ఆఫర్ ఇన్ పిఎంఎఫ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఒక ప్రాజెక్ట్, మేఘం అనే ఒక ప్రాజెక్ట్. కార్తిక్ రత్నం, యా, ఈజ్ లీడ్. సో అది స్టార్ట్ చేశా. సో నాకు అక్కడ నుంచి అంటే ఒకటి ఉంటుంది కదా స్టాగ్నెంట్ గా మనం ఇదే సేమ్ వర్క్ చేస్తున్నాం ఒకే మీటర్లో ఉంది అని, అంటే బ్రెయిన్ పోతుందో అని ఒక పాయింట్ ఉండే. అప్పుడు అక్కడ నుంచి ఐ గాట్ కనెక్షన్ ఆఫ్ వెంకట్ అనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. సో ఫ్రమ్ దేర్ ఓకే ప్రొడక్షన్ బాగుంది, సో స్టోరీ కూడా బాగుంది, రిలీజ్ అయిపోద్ది. సో వై డోంట్ షిఫ్ట్ అని ఐ షిఫ్ట్. అన్ని అయిపోయింది, ఇట్స్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్, ఫైనల్ వన్. బట్ ప్రాసెస్ వాస్ లిటిల్ డిలే బట్ ఇట్స్ హ్యాపెనింగ్. ఓకే ఓకే. లిటిల్ ఆర్ట్స్ సాయి మార్తాండ్తో ఎలా పరిచయం అసలు? సో ఇన్ మీన్ వైల్ పీపుల్స్ మీడియాలో వర్క్ చేసినప్పుడు ఐ గాట్ కాంటాక్ట్ ఆఫ్ ఈ మోసెస్ మాణిక్ చంద్ అని చైతు జొన్నగడ. సో హీ డిడ్ హీ వాస్ బ్రదర్. సో ఆ ప్రాజెక్ట్ కి ఇట్ వాస్ అబౌట్ టు స్టార్ట్ ఆ కంపెనీలో. దానికి నేను జస్ట్ ప్రోమో ఒకటి షూట్ చేసి ఇచ్చాను. సో దానిలో బిట్టు అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హ్యాడ్ అ కనెక్షన్. సో ఆ వర్క్ నచ్చి గుర్తున్నా అనుకుంటా. సో మోస్ట్ ఆఫ్ మై ప్రాజెక్ట్ వర్ రెఫరల్ ఓన్లీ, అన్ని రెఫరల్ టూ మెనీ రెఫరల్. సో మేఘం ఆల్సో హ్యాస్ టు రిలీజ్ ఇన్ ఈటీవీ ఇనిషియలీ. సో వాళ్ళకి నా ఫుటేజ్ తెలుసు. అండ్ ఆల్సో నితిన్ ఫ్రమ్ ఈటీవీ హీ లైక్ మై వర్క్. సో హీ ఆల్సో రెఫర్డ్ టు ఆదిత్య and Bittu also referred, too many people referred on Little Arts. So that's how I met Martha. So it's not through Martand actually. Not through Martand. Okay. Yeah. Martand the first meeting అక్కడ ఆరోమల్లిలో కలిసాం. మనోడు వచ్చాడు, సారీ బ్రో లేట్ అయింది అని వచ్చాడు. వచ్చి చెప్పాడు, నేను జస్ట్ అంటే ఒక డైరెక్టర్ మైండ్ సెట్ మనకు తెలియదు కదా, ఎట్లా ఏ మైండ్ సెట్ లో ఉన్నాడు, జడ్జ్ చేస్తాడా, మనం ఏం చూపించాలి, ఏం తెలియట్లేదు. మనోడు బ్లాంక్ ప్లేస్. ఓకే బ్రో బాగుంది అది ఇది అన్నాడు. ఓకే ఓకే మీరు ఐడియా చెప్పండి స్టోరీ. లేదు బ్రో ఒక టీనేజ్ రామ్ కామ్ అంతే. నేను ఒక ఏదైనా బేసిక్ బ్రీఫ్ చెప్తాం బ్రో అని చెప్పాడు. ఫస్ట్ మీటింగ్ వాజ్ డన్. సో అంతే ఐ కుడెంట్ జడ్జ్ ఏంటి మన అంటే నేను ఐ షోడ్ సమ్ ఆఫ్ స్క్రీన్ గ్రాప్స్ ఆఫ్ మేఘం. సో ఏంటి మనోడు ఎక్స్ప్రెషన్ లేదు ఏం లేదు అని నేను చెప్పా. అన్న బిట్టున్నా మనోడు మాట్లాడా ఎక్స్ప్రెషన్ లేదు ఏం లేదు, ఏం కనుక్కుంటాడు ఒకసారి కనుక్కొని చెప్పాను అంటే. దెన్ అగైన్ ఐ మెట్ హిమ్ అగైన్. అప్పుడు హీ వాజ్ సో డౌట్ఫుల్. సో ఓకే చెప్పాను, సి ఐ కెన్ గివ్ ఎ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ పుల్ ఆఫ్ ఎనీథింగ్, బట్ యూ షుడ్ గివ్ మీ స్పేస్ ఇస్తే ఐ కెన్ వర్క్ ఇట్ ఆన్. సో ఐ రియలీ సపోర్ట్ యూ అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చా. ఇచ్చిన తర్వాత ఓకే నీకు డౌట్ ఉంటే ఐ షో మై మేఘం బ్రష్ నీకు చూపిస్తా చూడు, వర్కౌట్ అయితే ప్రొసీడ్ చేస్తాం అని చెప్పిన తర్వాత హీ కేమ్ టు డెక్కన్ డ్రీమ్స్ రామానాయుడు అండ్ Marthan and Maulik came. So meanwhile they were spoken in some other cinematographer also. So చూసిన తర్వాత he was impressed. So అక్కడ వర్కౌట్ అయింది. సో చేద్దాం అని. బ్రో బట్ మీరు ఎప్పుడైనా డెస్పరేట్ అయ్యారా? అరే 27 years 27 వచ్చేసింది మనకి, సినిమాటోగ్రఫర్ అయిపోవాలి, ఇంకా సినిమాటోగ్రఫర్ అయిపోవాలి, టైం అయిపోతుందేమో అని. 27 బట్ స్టిల్ ఆ డెస్పరేషన్ ఏంటది రెస్ట్లెస్నెస్ అనేది వచ్చిందా లిటిల్ ఆర్ట్స్ కి ముందు? లిటిల్ ఆర్ట్స్ కి ముందు డెస్పరేషన్ కాదు. ఇప్పుడు మనకి దానికి ముందు ఏం జరిగిందంటే ఐ వాస్ అబౌట్ టు డూ ప్రాజెక్ట్ కాల్డ్ టైసన్ నాయుడు. సో ఫస్ట్ ఇనిషియల్ గా ఐ వాస్ స్టార్టెడ్ ఇనిషియల్ ప్రొడక్షన్ లో సాగర్ గారితో. టైసన్ నాయుడు సాగర్ కే చంద్ర బెల్లం. అవును, ఎందుకంటే ఐ వర్క్డ్ శ్రీకారం విత్ 14 Reels. సో ఆ ప్రొడ్యూసర్స్ నాకు కైండ్ ఆఫ్ గుడ్ కనెక్షన్. అంటే నేను ఫ్రీక్వెంట్ గా నేను రెగ్యులర్ గా యాడ్స్ చేస్తా. సో సో అందువల్ల ఐ షేర్ వర్క్. సో వాళ్ళకి ఇష్టం. సో దే కనెక్టెడ్ సమ్ హౌ ఇట్ డిడ్ంట్ వర్క్ ఇట్ అవుట్. అండ్ ఆల్సో స్టార్ట్ అయిందా? మీరు లేదు, స్టార్ట్ అవ్వలేదు.
ప్రిపరేషన్ లోనే దే గాట్ సమ్ అదర్ రీజన్స్ వల్ల దే స్కిప్. మీన్ వైల్ ఏమైంది, ఐ ఆల్సో వాంట్ టు ఇది మన పొటేల్ అనే ఒక ఫిల్మ్ ఉంది కదా, రైట్. సో పొటేల్ ప్యారలల్ సాహిత్ పొటేల్ అనే ఫిల్మ్ కి చేయాల్సింది. సో మీన్ వైల్ రెండు ఉంటే ఐ లెఫ్ట్ పొటేల్ అండ్ కేమ్ టు 14 Hills. అంటే ప్రొడ్యూసర్స్ అన్నారు విల్ డూ అని కాన్ఫిడెన్స్ ఐ కేమ్. అగ్రిమెంట్స్ లాంటివి ఏమీ అవ్వలేదు. సో ఇట్ వాస్ అ వర్డ్ టాక్ కాబట్టి లాస్ట్ కి రెండు పోయిందా. ఆఫ్టర్ దట్ ఐ డిడ్ దేవరా. అంటే దాని తర్వాత నా రూట్ మ్యాప్ లో ఉన్న పాత్ర చూస్తే ఏం లేదు, ఖాళీ ఉంది. అబ్బా డెస్పరేట్ అనే పాయింట్ ఏం లేదు, అంటే వస్తుంది, విల్ వెయిట్ ఫర్ అవర్ ప్రాజెక్ట్ అనేది ఉండే. అండ్ ఫినాన్షియల్లీ హౌ ఆర్ యు మేనేజింగ్ యాజ్ అన్ అసిస్టెంట్? డీసెంట్ పేమెంట్ ఉండేనా? దేవరా ఐ గాట్ అ గుడ్ పేమెంట్. బిఫోర్ దట్ ఇట్ వాస్ డీసెంట్. మీన్ వెల్ మనకి ఎప్పుడైతే మనకి ఒక గ్యాప్ ఉంటుంది కదా, ఎక్కడ కొంచెం లాక్ అయ్యానంటే ఆఫ్టర్ పీపుల్స్ మీడియా ప్రాజెక్ట్ అయిన తర్వాత ద ప్రాజెక్ట్ ఈస్ గెటింగ్ డిలేడ్. పోస్ట్ కి థింగ్స్ కి అంతా గెటింగ్ డిలేడ్. ఒక 3 months స్పాన్ ఉండే. అప్పుడు మనకంటే నెక్స్ట్ రూట్ పాత్వే చూస్తే క్లూలెస్ ఉన్నాయి. ఏం చేస్తాం నెక్స్ట్? మళ్ళీ యువరాజ్ సార్తో జాయిన్ అయిపోతామా, లేదా ర్యాండీ సార్తో జాయిన్ అయిపోతామా, ఏం లేదే, ఏం చేస్తాం అని ఒక వాక్యూమ్, ప్రాపర్ వాక్యూమ్. అప్పుడు నాకు ఇతని ఫ్రెండ్, నాకు ఎవరంటే కుటుంబస్థన్ కెమెరామెన్ సుజిత్ అని, ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో మేము ఎట్లా అంటే వాడు ఖాళీగా ఉంటే అంటే బాధలు షేర్ చేసుకునే ఫ్రెండ్. సో ఫోన్ చేసి రే ఖాళీగా ఉన్నా ఇట్లా, అప్పుడు వాడికి హిట్ అయింది, కుటుంబస్థన్ వచ్చింది. అప్పుడు వచ్చింది ఐ థింక్ లాస్ట్ డిసెంబర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా, వచ్చింది. సో అప్పుడు నేను నవంబర్ లో మాట్లాడుకున్నాం, ఇట్లా ఉందిరా, ఇద్దరికి రిలీజ్ అవ్వలేదు, ఇట్లా ఉందిరా, నీకు ఎట్లా ఉంది, సినిమా ఉంది, ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు, ఏం లేదు, ఎట్లా అవుతుందని తెలీదు అని ఇద్దరు డిస్కషన్. అంటే కైండ్ ఆఫ్ అంటే బాధలు మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. సో అట్లా ఆ వాక్యూమ్ కి ఐ సఫర్డ్ అ లాట్. ఐ డిడ్ యాడ్స్ అన్ కపుల్ ఆఫ్ యాడ్స్, బట్ ఆ వాక్యూమ్ చాలా డిఫికల్ట్. మళ్ళీ ఏం చేయాలని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. సో అక్కడ సమ్హౌ ఐ గాట్ టు ప్యారల్ ఒకే రోజు జరిగింది. ఐ మెట్ నితిన్ అన్న. అంటే ఈ రోజు ఖచ్చితంగా హైదరాబాద్కి వచ్చా, ఖచ్చితంగా నితిన్ అన్నని కలవాల్సిందే. సో వెళ్ళి కలిసా. ప్యారల్లీ ఐ గాట్ కాల్ ఫ్రమ్ బిట్టు అనే ఈపీ. ఇట్ హ్యాపెండ్ కోఇన్సిడెంట్లీ. ఓకే. వాట్ వాస్ ద లోయెస్ట్ పాయింట్ డ్యూరింగ్ దిస్ హోల్ వెన్ దిస్ హోల్ జర్నీలో? వాక్యూమ్ అన్నారు కదా, ఆ టైంలో వాట్ డు యు రిమెంబర్, లైక్ వన్ ఏదైనా ఒక్క లో పాయింట్? లో పాయింట్ అంటే అదే, అంటే మనకి ఒక ఉంటది కదా, ఇప్పుడు క్లూలెస్ ఉన్నప్పుడు యూ షుడ్ అగైన్ యూ షుడ్ మేనేజ్ యువర్ ఫినాన్షియల్ థింగ్స్, ఫ్యామిలీ ఉంది, అండ్ ఆల్సో యూ షుడ్ అకామిడేట్ యువర్ సెల్ఫ్ హైదరాబాద్ లో. ఎక్కడ ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, ఐ కుడ్ స్టే ఎనీవేర్ ఎల్స్, బట్ మనకు ఉంటది కదా, అంటే ఎట్లా మేనేజ్ చేస్తున్నాం, నెక్స్ట్ ఏం తెలియట్లేదు, పరిగెత్తుంటామా అని ఉంటది కదా. ఆ ఒక అదే డిప్ బేసిక్ గా ఉండే. ఓకే ఏదో ఒకటి చేస్తాం, వస్తుంది, కానీ వచ్చిందంతా సెలెక్ట్ చేసుకోకూడదు అని ఒక పాయింట్ లో మాత్రం స్టిక్ ఉన్నాయి. ఈ పాయింట్ లో వచ్చి నచ్చకుండా ఉంటే పాస్ ఆన్ చేసిన ఉన్నాయి. ఓకే. సో అంటే ఎట్లా అంటే మనకు ఒక పాయింట్ ఉంటది కదా, మీ అకౌంట్ బ్యాలెన్స్ 0 ఉంటది, ఒక 100 రూపాయలు 1000 రూపాయలు ఉంటది. అప్పుడు నీకు ఒక ప్రాజెక్ట్, నాకు లిటిల్ ఆర్ట్స్ చేసే ముందు ఒక ప్రాజెక్ట్, అది లిటిల్ ఆర్ట్స్ ఐఎమ్ గెటింగ్ లెస్ అమౌంట్, అండ్ ఆల్సో అనదర్ ప్రాజెక్ట్ ఐఎమ్ గెటింగ్ గుడ్ అమౌంట్ వాట్ ఐ హ్యావ్. అప్పుడు నాకు ఇటు ఉండే, కానీ నాకు ఇది స్టోరీ నచ్చింది, అది నచ్చలేదు నాకు. బట్ నేను వెయిట్ చేశా, ఒక లిటిల్ ఆర్ట్స్ పోతే ఏం చేస్తామని ఐ కెప్ట్ ఇట్ హోల్డ్. ఓకే. సో బికాస్ ఐఎమ్ అప్పటికి ఒక పాయింట్ తర్వాత ఫైనాన్షియల్ అనేది ఒక పాయింట్ కార్నర్ కి తీసుకొస్తుంది మనల్ని. సో తీసుకొచ్చిన తర్వాత ఐ గాట్ ప్రాజెక్ట్, ఐ మెట్ మార్తాన్. అదే చెప్పాను, మార్తాన్ ఫస్ట్ నుంచి, మార్తాన్ నీకు ఎంత ఇంపార్టెంటో తెలియదు కానీ నాకు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాజెక్ట్, సో ఐ విల్ షోర్లీ జస్టిఫై ఫర్ ఇట్ అని ఫ్రమ్ ది ఫస్ట్. ఎందుకంటే మార్తాన్ ఇనిషియల్ షూట్ బిఫోర్ రోజు అనుకుంటా, ఒక 1 week బిఫోర్ ఆదిత్య షార్ట్ డివిజన్ అనుకుంటే మార్తాండ్ ఒక బుక్ కాకుండా 2 బుక్, దీనిలో ఒక షార్ట్ డివిజన్ ఉంది, దీనిలో ఒక షార్ట్ డివిజన్ ఉంది. నేను చెప్పాను మార్తాండ్, నేను ఒక బ్రేక్ డౌన్ చేసి ఇచ్చేసా. నాకు ఎట్లా ఉంటుందంటే స్క్రిప్ట్ చదువుతాం కదా, స్క్రిప్ట్ డిస్క్రిప్షన్ లోనే
మనకి నాకు ఆ బ్రేక్ డౌన్ తెలిసిపోతుంది. నేను టూ మచ్ కాంప్లికేషన్ బ్రేక్ డౌన్ చేయను. డిస్క్రిప్షన్ లోనే హూస్ కమింగ్ ఫ్రమ్ దేర్ టు దిస్ అని తెలిసిపోతుంది. సో ఐ బ్రేక్ ఫ్రమ్ దేర్. సో అట్లా ఈజీ అయిపోతుంది. మనవాడైతే 2 బుక్ రాసుకుని తీసుకుని తర్వాత 4 days తర్వాత ఐ గేవ్ కాన్ఫిడెన్స్, సో హీ పుట్ ఇట్ ఆన్ ఫార్వర్డ్ ఈజీగా. సో లిటిల్ హార్ట్స్ కన్ఫర్మ్ అయింది అని తెలిసిన మూమెంట్ ఏంటి? లిటిల్ హార్ట్స్ కన్ఫర్మ్ అయిన మూమెంట్ అయితే ఓకే మంచిగా చేయాలి, సో ఎట్లయినా వర్క్ అంటే మేనిఫెస్ట్, ప్యూర్లీ మేనిఫెస్టే. న్యూస్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అని? ఇది ఓకే మనం ఈ సినిమా చేస్తున్నాం అని మనం చేస్తే మారుతాండే. ఆఫ్టర్ నేను రామానాయుడులో నేను రష్ చూపించా, మౌలి మార్తాన్ తర్వాత మిర్చి నిఖిల్ అనే ఫ్రెండ్ ఉండే మౌలి మార్తాన్స్ అసిస్టెంట్ మౌలి స్కూల్ ఫ్రెండ్. సో వాళ్ళు ముగ్గురు వచ్చారు, రష్ చూసిన తర్వాత కార్లో వెళ్తుంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళతో మాట్లాడుకుని ఐ గేవ్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడే వాళ్ళతో, సి దిస్ ఇస్ మై వర్క్, ఐ కెన్ గివ్ యూ ప్యూర్ కాన్ఫిడెన్స్, నీకు ఐడియా నాకు నీ ఐడియా నచ్చింది, సో చూడు టేక్ ఎ కాల్ యూ విష్ అని చెప్పి పంపించిన తర్వాత ఒక 1/2 hour 45 minutes తర్వాత మార్తాన్ కాల్ యా ఇలా రియల్లీ లైక్ యువర్ వర్క్ అని ఫస్ట్ మెసేజ్ పెట్టిండు, తర్వాత కాల్ చేసిండు ఐ జస్ట్ కన్ఫర్మ్ బై టునైట్ అని చెప్పాను. తర్వాత ఈటీవీ ఆల్ పీపుల్ తో డిస్కస్ చేసి ఇట్ వాస్ లాక్డ్ ఆన్ దట్ నైట్. సో కన్ఫర్మ్ అయిన దానికి షూట్ కి వెళ్ళడానికి ఎంత టైం ఉంది మధ్యలో? జస్ట్ 45 days అనుకుంటా. 45 days ఎనఫ్? యా బికాస్ మార్టన్ గేవ్ హాఫ్ అన్ అవర్ నరేషన్ ఇచ్చిండు, హాఫ్ అన్ అవర్ నరేషన్ ఇచ్చి ఇట్లానే ఉంటది బ్రో సినిమా అంతా అన్నాడు. సో ఇంకోటి మనోడు నరేషన్ ఎట్లా ఉంటది అంటే డిఫరెంట్ ఉంటది. ఒక ఫోన్ పెట్టుకుంటాడు, ఆ స్క్రిప్ట్ వాడు బుక్ ఓపెన్ చేసుకుని సేమ్ డైలాగ్స్ ఆ మాడ్యులేషన్ తో వాడు ఎట్లా అనుకుంటాడో ఆ మాడ్యులేషన్ సేమ్ నరేట్ చేస్తాడు. హాఫ్ అన్ అవర్ ఇచ్చిండు, వాట్ ఎవర్ యూ సీ ఫ్రమ్ ఫస్ట్ రీల్ సెకండ్ రీల్ ఉందో దాని వరకు ఇచ్చింది. తర్వాత నువ్వు చదువు అని అన్నాడు, ఐ రెడ్ కంప్లీట్. ఇంతవరకు ఫుల్ నరేషన్ ఇవ్వలేదు మనవాడు. సెకండ్ ఫిల్మ్ అయితే ఇచ్చిండు, బట్ ఫస్ట్ అయితే ఫుల్ నరేషన్ ఇవ్వలేదు. నేను చదువుకున్న తర్వాత నేను చదువుతున్నాం ఎట్లా మన సినిమా నవ్వుతున్నాము. సో ఐ ఫీల్ అంటే వర్కౌట్ అవుతుంది, అక్కడక్కడ వర్కౌట్ అవుతుంది బానే. సో హౌ ఇస్ దిస్ ఫిల్మ్ గోయింగ్ టు లుక్ అనేది ఆ కాన్వర్సేషన్స్ ఎలా? సో మార్తాన్ హ్యాస్ అన్ ఐడియా దట్ ఇది చాలా లైవ్లీ ఉండాలి. హీ హ్యాడ్ ఎ రెఫరెన్స్ ఆఫ్ తనీర్ మధుదినం. సో వాట్ ఐ సైడ్ ఇస్ సి తనీర్ మధుదినం లుక్స్ సో రా, అంటే ఎగ్జాక్ట్ గా మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఎంతవరకు ఎక్కుతుంది నాకు తెలియట్లేదు. ఇట్స్ కొంచెం క్యూట్ ఉంది ఇది. సో నేను చెప్పా మనం మిడ్ వే ట్రై చేస్తాం. సో ఎదర్ ఇట్ షుడ్ నాట్ లుక్ కమర్షియల్, షుడ్ నాట్ లుక్ కోర్ రియాలిటీ. సో ఒక మిడ్ పాయింట్ కి ఉంటాం. సో న్యాచురలిజం ఉండాలి అండ్ ఆల్సో లిటెడ్ అప్ ఉండాలి అండ్ ఆల్సో లుక్ న్యాచురల్. సో దాన్ని క్రాక్ చేస్తామని చెప్పా. సో వి డిడ్ ఇట్. సో వాట్ యూ థింక్ డిఫైన్స్ లైవ్లీనెస్? అంటే కైండ్ ఆఫ్ క్యాండిడ్ షూటింగ్ ఐ కుడ్ సీ ద లైవ్లీనెస్. బికాస్ నేను ఏదంతా స్టిక్ అవునాయంటే ఐ షుడ్ నాట్ పుట్ ద క్యారెక్టర్స్ స్టేజ్డ్, లైక్ పర్ఫెక్ట్ ఫ్రేమ్స్ సెంటర్ లో స్టేజ్. లెట్ దెమ్ యాక్ట్, ఐ షుడ్ క్యాప్చర్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. సో ఎందుకంటే ఇప్పుడు స్టేజ్ చేయడం వల్ల ఐఎమ్ రెస్ట్రిక్టింగ్ ది ఆర్టిస్ట్ టు పర్ఫార్మ్. సో ఇట్లా వెళ్ళలేము ఒక కైండ్ ఆఫ్ ఒక ప్లస్ మార్క్ పెట్టి షూట్ చేయలేము కదా. సో ఈ సబ్జెక్ట్ కి అది కొంచెం అవే చేస్తాం, యాజ్ లైవ్లీ షూట్ చేస్తాం అని అనుకుని చేసింది. సో అదే ఆ లైవ్లీనెస్ తీసుకొచ్చింది అనుకుంటా. అండ్ ఆల్సో లైటింగ్ యాజ్ ప్రాక్టికల్ ట్రీట్ చేస్తామని అనుకుంటా. అండ్ మిక్స్డ్ టెంపరేచర్ కొంచెం యూ కుడ్ సీ లిటిల్ పాలిష్ అండ్ లిటిల్ న్యాచురల్. నో ఐ థింక్ టు బి వెరీ ఆనెస్ట్, నేను స్టార్టింగ్ లో చెప్పినట్టే నాకు ఎక్కడా కూడా ఒక్క ఫ్రేమ్ కూడా కొరియోగ్రాఫ్ చేసినట్టు అనిపించాల. ఒక్క ఫ్రేమ్ కూడా ఏ మౌలి నువ్వు అక్కడ నిలబడు, నీ మీద లైట్ ఇప్పుడు సైడ్ నుంచి పడుతుంది, నీ వెనకాల నీ ఫ్రెండ్ అవుట్ ఆఫ్ ఫోకస్ లో కనిపించాలి, అలా ఒక్క చోట కూడా అనిపించలేదు నాకు. ఎవ్రీథింగ్ ఫెల్ట్ అంటే అట్లనే కెమెరా మూవ్మెంట్స్ థింగ్స్ వాళ్ళ క్యారెక్టర్ తో ఉండడం అట్లా అదే వర్కౌట్ అయింది యాక్చువల్గా. యా. సో లొకేషన్స్
అవన్నీ వెతుక్కోవడం, దాంట్లో కూడా మీ రోల్ ఉంటది కదా. యా, లొకేషన్స్ నేను స్టిక్ అయ్యా. మార్తన్ ప్రొడక్షన్స్ చెప్తుంది. సో వాళ్ళకి పర్మిషన్స్ ఇష్యూ ఉండడం వల్ల ప్రొడక్షన్ చెప్తుంది కంఫర్టబుల్ ప్లే చేసుకోవచ్చు, సో ఇక్కడ చేసుకోవచ్చు, మనకి ఇక్కడే పర్మిషన్ ఇస్తున్నారు. సెట్స్ లేనే లేవు కదా అసలు, ఒక్క సెట్ కూడా లేదు కదా. ఏంటంటే దానిలో స్ట్రాంగ్ స్టిక్ అంటే సెట్స్ కి వెళ్ళకూడదు, ఆన్ గ్రౌండెడ్ రియల్ లొకేషన్ చేస్తాం. సో మీరు చూసే ప్రతి లొకేషన్ న్యూ లొకేషన్స్, సో ఆల్మోస్ట్ ఆర్గానిక్ ఉంటుంది. ఎందుకంటే ఆ లైవ్లీనెస్ మళ్ళీ సెట్స్ లో పోతే దొరకదేమో అని ఒక పాయింట్. సో టు ద కోర్ స్ట్రీట్స్ వెళ్దాం, టు ద కోర్ కొన్ని మాంటేజెస్ మనం చాలా లైవ్ గా కైండ్ ఆఫ్ రన్ అండ్ గన్ షూట్ చేసాం. ఇక్కడ నిమాయిష్ ఎగిరే షాట్ అక్కడే కదా, అక్కడే. తర్వాత అదంతా క్రౌడ్ కి తెలియదు ఎట్లా చేశారు, కైండ్ ఆఫ్ హిడెన్ షాట్ టైప్. అంటే బట్ దట్ షాట్ లుక్స్ ప్రాపర్ గా ప్లాన్ చేసి పెట్టుకున్నట్టే అనిపించింది. అదే మనం బ్లాక్ ఒకటి అట్లాంటి ప్లేస్ లో విస్పెండ్, అదే ట్రిప్. ఇక్కడ ఈ సినిమాలు చేసిన చిన్న మొమెంట్స్, గొరిల్లా షూట్స్, అక్కడక్కడ సాంగ్స్ లో కొన్ని సీక్వెన్సెస్ అంతా కైండ్ ఆఫ్ ట్రిప్. వెంట్ ఒక కార్లో వెళ్తాం, జస్ట్ శివాని మౌలి ఫ్రెండ్స్ అదే వెళ్తాం, వెళ్ళి వి స్పెండ్ టైం, వి ఈట్, మంచిగా వెళ్తాం, మంచి మండి వెళ్తాం. వీళ్ళు మండి ఫ్యాన్స్, వీళ్ళు సో మండి తింటాం. సో ఇట్ హ్యాపెన్ దట్స్. సో అది క్యాండిడేట్ గా నాకు నేచర్, నాకు ఐ మీన్ వాట్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఐ కెన్ షూట్ గొరిల్లా సీక్వెన్స్, ఐ మీన్ గొరిల్లా షార్ట్స్. నాకు ఎట్లా చేస్తే బెటర్గా వస్తుంది నాకు తెలుసు. ఐ కుడ్ క్రాక్ ఈజీలీ. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. బెంగళూరుది కాకుండా ఇక్కడ ఏమేం చేశారు గొరిల్లా షార్ట్స్? ఇక్కడ హైదరాబాద్ లో ఏదైతే ట్యాంక్ బండ్, నిమాయిష్, ట్యాంక్ బండ్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళేది. తర్వాత వాట్ పీజియన్ షార్ట్స్ అంతా ఉంది కదా, చార్మినార్ దగ్గర వస్తుంది. సో అది తర్వాత చిన్న మౌంటేజెస్, స్ట్రీట్స్, సో అదంతా నార్మల్ జస్ట్ రన్ అండ్ గన్ షూట్స్. బట్ నిమాయిష్ దాని గురించి చెప్పండి, లైక్ ఎన్ని షాట్స్ ఉంటాయి అక్కడ? ఆల్మోస్ట్ నేను 3 minutes షూట్ చేసాం. 3 minutes ఫుటేజెస్, కంప్లీట్ 3 minutes ఉంటుంది. లాట్స్ ఆఫ్ బంచ్, దానిలో ఓన్లీ మొమెంట్స్ మాత్రమే పిక్ చేసుకున్నాం. ఒక్క రోజు వెళ్ళి షూట్ చేసి వచ్చేసారా? జస్ట్ ఒక ఈవినింగ్ వెళ్ళాం. సీజన్ వెళ్ళి అవబోతుంది అనుకుంటే ఈవెంట్. అంటే అది కూడా ఏంటంటే నేను ఇన్సిస్ట్ చేసా, ఇక్కడ ఎగ్జిబిషన్ జరిగితే వెళ్తాం అంటే, అవును ఈ టైం జరుగుతుంది, నిమాయిష్ జరుగుతుంది, వెళ్తామని ఇమీడియట్ ఇట్ వాస్ హ్యాపెన్. అంటే ప్లాన్ చేసుకుని స్క్రిప్ట్ అయితే లేదు. ఎంతమంది వెళ్ళి ఉంటారు టీమ్? ఒక 8 members 9 members అంతే 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 జనరల్ ర్యాండమ్ గా. అట్లనే ఇది కూడా జరిగింది, ట్యాంక్ బండ్ కానీ, చార్మినార్ దగ్గర కానీ. సో అట్లనే జరిగింది. ఇంకా లైటింగ్ గురించి వాటి గురించి ఆలోచించే, అదే అంటున్నాం కదా, ఐ కుడ్ క్రాక్ అవుట్డోర్ లో ఇట్లా మినిమలిస్ట్ సెటప్ లో ఎట్లా క్రాక్ చేయొచ్చని నాకు ఒక గ్రిప్ ఉంది. సో అందువల్ల అది వర్కౌట్ అయింది. నైస్ మ్యాన్, నైస్. అంటే అంత క్రౌడ్ ఒకరు కూడా తెలిసి ఉండదు కదా అసలు సినిమా తీస్తున్నారని. తెలీదు. ఇప్పుడు నాకు చాలా మంది స్టోరీలు పెడుతున్నారు ఏంటంటే, నేను తీస్తున్నప్పుడు వాళ్ళు ఏదో యూట్యూబ్ వీడియో అనుకున్నారంట. సో దే ట్యాగ్డ్, ఇది నాకు లిటిల్ ఆర్ట్స్ అని తెలీదు అని నిమాయిష్ తీసిన స్టోరీలు చాలా మంది ట్యాగ్ చేసి పెడుతున్నారు. నైస్ మ్యాన్, యాక్చువల్లీ బిగ్ డీల్ ఓన్లీ. వెరీ గుడ్ జాబ్. అండ్ నాకు నచ్చింది ఏంటంటే సినిమా మొత్తం రియల్ లొకేషన్స్, ఏ ఒక్క చోట కూడా. అండ్ ప్రతిదీ మనకు చూడ్డానికి ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఫీల్డ్ అంటారు కదా, అది ఫీల్డ్ క్లియర్ చేయాలి బ్యాక్గ్రౌండ్ లో అని చెప్పి ఎలా మేనేజ్ చేశారో తెలీదు, కానీ అన్ని రియల్ లొకేషన్స్, ఎవ్రీథింగ్ ఫీల్స్ వెరీ రియల్. కానీ ఇట్స్ నాట్ లైక్ దట్ బిగ్ ఆఫ్ బడ్జెట్. లైక్ ఇప్పుడు ఆ కోచింగ్ సెంటర్ ఉంది, కోచింగ్ సెంటర్ దగ్గర బయట నిలబడి మాట్లాడే అవి కూడా, అక్కడ కూడా జనాలు ఉంటారు కదా, అవి ఎలా మేనేజ్ చేశారు రియల్ లొకేషన్స్ లో అనేది నాకు చాలా. యాక్చువల్గా ఆ లొకేషన్ స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ ఉంటది. మనం ఎట్లా బృందావన్ కాలనీలో ఉండే టైప్ సాయి మార్తాండ్, సో ఆ జోన్ లో ఉంటది. రఘువరన్ బీటెక్ తిరులో వచ్చే లొకేషన్, ఆ లొకేషన్ ఉంటుంది. అది ఇంట్రెస్టింగ్ క్రాక్ అయింది. మేము ట్యూషన్ సెంటర్ అనుకుంటే, మార్తాండ్ ఐడియా వాస్ టు ప్లేస్ ట్యూషన్ సెంటర్ ఆన్ టెర్రస్. సో అంటే ఒక క్లాస్ మాత్రం అక్కడ జరుగుతుంది అని ఒక పాయింట్ లో ఉంటుంది. సో అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఆల్సో మళ్ళీ దాన్ని షెడ్ వేసి కవర్ అట్లా చేయకూడదు, ఓపెన్ టెర్రస్ ఉండాలి. సో హృదయంలో అన్నట్టు, సో అట్లా కొంచెం ఇంట్రెస్టింగ్ గా మేక్ చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం. వి వర్ సర్చింగ్ అలాట్.
సో వి ఫౌండ్ లొకేషన్ ఇన్ సుచిత్ర దగ్గర ఒక లొకేషన్. చూడగానే నచ్చేసింది. మాకు ఇద్దరికి వర్కౌట్ అయింది, ఇంకేది ఇది చేసుకోవచ్చు అని. మిగతా వాళ్ళకంతా ఏముంది ఈ లొకేషన్లో ఏం చేస్తున్నాము అని అన్నారు కానీ బట్ ఇట్ కేమ్ వెల్. సో ఆ లైవ్లీనెస్, ఆ క్రౌడెడ్ వి కుడ్ మేనేజ్. బట్ అంటే అది కొంచెం గేటెడ్ సొసైటీలా ఉండే. సో అందువల్ల ఇట్ కొంచెం లైవ్లీ మనం ఆర్టిస్ట్ తో పాటు జూనియర్స్ తో పాటు ఇట్ హ్యాపెన్. అండ్ సినిమాలో ఎక్కడ కూడా ఒక స్టడీ షాట్ లాగా కనిపించిందే లేదు. లైక్ నాకు గుర్తే లేదు ఒక్క షాట్ కూడా అట్లా ట్రైపాడ్ మీద పెట్టేది స్టడీగా ఉన్నట్టు. మొత్తం వాట్ యు కాల్ ఒక ఫ్లో ఉంది. లైక్ జస్ట్ మౌలి నిలబడి మాట్లాడుతున్నా కూడా ఐ కుడ్ సీ ద కెమెరా లైట్ గా మూవ్మెంట్, ఫ్లోటింగ్. అది చాలా వాట్ యు కాల్ ఇందాక లైవ్లీనెస్ అన్నారు కదా, అది కూడా లైవ్లీనెస్ కి చాలా యాడ్ చేసింది. సో వై గో విత్ హ్యాండ్ హెల్డ్? ఎందుకు హ్యాండ్ హెల్డ్ కి అంత ఇంపార్టెన్స్ కూడా? మీరు చూస్తే మూవీలో చూస్తే ఒక సీక్వెన్స్ ఉండదు, ఏదైతే అమ్మాయి టెర్రస్ లో కాల్ జారి పడిపోతుంటే వీడు రియాక్ట్ అవుతాడు. రియాక్ట్ అయిన తర్వాత తిందొస్తారు. దట్ వాస్ మై ఫేవరెట్ కాన్వర్సేషన్ ఇన్ ద మూవీ. అంటే నాకు ఏమో తెలియదు కానీ నాకు చాలా నచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఏంటి కాల్ పెయిన్ వేస్తుందా అంటే నడుచు ఉంటే నీకు అలవాటు అవుతుంది ఏదో చెప్తాడు మౌలి. సో అంటే ఐ డోంట్ వాంట్ నడుస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది అని అంటాడు. సో అంటే నాకు అది చాలా క్యూట్ ఉంది. ఇప్పుడు నాకేంటంటే స్టేజ్ చేయవద్దు, ఐ వాంట్ జస్ట్ ఫ్లోట్ విత్ ద క్యారెక్టర్స్, మూవ్ విత్ ద క్యారెక్టర్స్. ఒక థర్డ్ పర్సన్ పక్కన నుంచి మధు పక్కన నుంచి వింటుంటే ఏం చేస్తాడు అని ఒక పాయింట్ లోనే రియాక్ట్ చేయాలనిపించింది. అట్లనే ఆల్మోస్ట్ సీక్వెన్సెస్ అంతా టు ద ఫ్లోటింగ్ కైండ్ ఆఫ్ థర్డ్ పర్సన్ వ్యూ లోనే ట్రీట్మెంట్ ఉంటుంది ఓవరాల్. యా, అది బాగుంది యాక్చువల్లీ. అంటే ఐఎమ్ నాట్ షూర్, ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తే అందులో ఒక ఫ్లోటింగ్ ఎఫెక్ట్ ఉంది అని నాకు అనిపిస్తుంది తప్ప చూసేటప్పుడు ఈ కెమెరా ఫ్లోట్ అవుతుంది, కెమెరా ఇలా ఉంది అని కూడా ఇవన్నీ ఏంటంటే మనం బ్యాక్ ట్రాకింగ్ చేసుకునేవి అనమాట. ఎందుకు ఇంత లైవ్లీగా అనిపించింది అంటే మేబీ బికాస్ హ్యాండ్ హెల్డ్. సో మీరే ఆపరేట్ చేసేదా కెమెరా? ఎట్లా బ్రో, లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకా? అంటే కంప్లీట్ ఫిల్మ్ షోల్డర్ ప్యాడ్ చేయలేదు, అంటే చేయలేదు. మోస్ట్లీ ట్రైపాడ్ లో చేసినా కూడా కైండ్ ఆఫ్ లిటిల్ ఫ్లోటింగ్ ఉంటుంది, కైండ్ ఆఫ్ చిన్న. ఎలా ట్రైపాడ్ తో? ఎలా ట్రైపాడ్ మన హ్యాండిల్ లో చిన్న ఫ్లోటింగ్ ఉంటుంది, కైండ్ ఆఫ్ చిన్న మూమెంట్ ఉంటుంది. ఓకే. సో కైండ్ ఆఫ్ విగిల్ ఫీల్ ఉంటుంది. సో అది కైండ్ ఆఫ్ ఏంటంటే స్టడీ బ్లాకింగ్ కాకుండా ఒక చిన్న మూమెంట్ ఉంటుంది. అలెక్సా మినియా? మినీ లెఫ్ట్, అవును మినీ లెఫ్ట్ పాన్ క్రో. సో పాన్ క్రో కి ఒక కైండ్ ఆఫ్ సాఫ్ట్ లెన్స్, అవును కుక్ పాన్ క్రో. సో ఇట్ ఇస్ సాఫ్ట్ అండ్ కొంచెం ఏం చెప్పాలి మనకి ఆ ఫ్లవర్స్ కానీ కొంచెం ఆ క్యూట్నెస్ ఆటోమేటిక్ ఆ లెన్స్ లో ఒక హ్యాండీ లెన్సెస్ అది బేసిక్. సో ఇంట్రెస్టింగ్ మనకి సాఫ్ట్నెస్ ఇస్తుంది. టెర్రస్ మీద షూట్ చేశారు కదా, కొన్ని ఆ టెర్రస్ మీద షూట్ చేసినప్పుడు ఏంటంటే ఒక డే లో లైటింగ్ అనేది ఒకేలాగా ఉంటది కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లైట్ అటు ఇటు కొంచెం అన్ఈవెన్. సో కన్సిస్టెన్సీ అనేది ఎట్లా మెయింటైన్ చేశారు మోర్ దెన్ బర్న్ అవ్వకుండా? సో ఏంటంటే థ్యాంక్స్ అది అడిగిన దానికి. ఎందుకంటే టెర్రస్ లో మేము ఓన్లీ 2 days షూట్ చేసాం. ఏంటి సినిమా మొత్తం? అవును, 2 days టెర్రస్ షాట్స్ అన్ని ఓన్లీ 2 days. సో నాకు టెర్రస్ పోర్షన్ చేసినప్పుడు ఈ డిఫికల్ట్ ఉండే. మేము షూట్ చేసింది పీక్ సమ్మర్, ఏదైతే మార్చ్ అనుకున్నామో పీక్ సమ్మర్. సో మోస్ట్లీ నా కైండ్ ఆఫ్ షూటింగ్ ప్లాన్స్ ఎట్లా ఉండేది అంటే మోస్ట్లీ నా మాస్టర్ షాట్స్ అన్ని ఫ్రమ్ 8 to 9 లోపల అయిపోతుంది. మార్నింగ్ మోస్ట్లీ సీక్వెన్స్. సో ఐ విల్ ప్లాన్ మార్నింగ్ 8 to 9, 7 to 9 లోపల సన్ హిట్ అయ్యే ముందు ఐ విల్ కంప్లీట్ ఆల్ మై మాస్టర్స్. దెన్ అగైన్ ఫ్రమ్ 4 to 6. సో ఈ బ్రేక్ డౌన్ లో ఐ కంప్లీట్ ఆల్ మై మాస్టర్ షాట్స్. సో ఐ కుడ్ షూట్ ఇట్ ఇన్ సాఫ్ట్ లైట్ లిటిల్. ఓకే. సో హార్డ్ లైట్ రాకముందు అగైన్ నేను ఏదైతే ఈ క్లోజెస్ మిడ్ షాట్స్ అంతా ఉందో ఐ కంప్లీట్లీ క్లోజ్ కవర్ ఇట్ అప్. సో ఐ ఫ్రమ్ 9 to 4 అంటే ఆల్మోస్ట్ నా బ్లాగింగ్ కొంచెం నారో అయిపోతుంది. సో అప్పుడు దాని తగ్గట్టు ఐ పంప్ ఎనీవే బ్యాక్గ్రౌండ్ బర్న్ అవుట్ అవుతుంది. సో ఐ పంప్ అకార్డింగ్ టు దట్. సో
అందువల్ల యూ కెన్ సీ ద ప్రాపర్ కన్సిస్టెన్సీ ఆన్ ద ఫిల్మ్. సో టెరెస్ పోర్షన్ ఏదైతే ఎక్స్టీరియర్ పోర్షన్ ఉందో, సో అది ప్రాపర్ మీకు లిటప్ పైనట్టు ఉండదు, అస్సలు ఉండదు, యాజ్ న్యాచురల్ యాజ్ ఉంటది. సో మీకు ఆ బర్న్అవుట్ ఫీల్ ఉండదు, సో ఆ కంట్రోల్ ఫీల్ ఉంటుంది. సో యూ కుడ్ సీ ద కైండ్ ఆఫ్ ఓవర్ కాస్ట్ లో షూట్ చేసినట్టు ఉంటది. సో అట్లానే వర్క్ అయింది. సో క్లోజ్ అన్ని తీసేటప్పుడు పైన కవర్డ్. సో వుడ్ యూ కాల్, ఇప్పుడు కంచి గారు అంట కదా, నా కూతుర్ని ఎవరు చూస్తానంటే మౌలి కూర్చుంటే 7 to 9 ఆర్ ఈవినింగ్ 4 to 7 to 9. 7 to 9 కాదు, అది ఆల్మోస్ట్ ఒక మిడ్ షాటే కదా. ఓకే, సో కవర్ చేసి అది ఆల్మోస్ట్ అదే అంటున్నా. ఇప్పుడు ఏదో టాప్ కవర్ అయి ఉన్నట్టు అనిపించదు. అంటే ఇప్పుడు మనం చిమ్రా క్లాత్ తో వైట్ డెఫిషన్ తో కవర్ చేసుకుంటాం, వైట్ తో కవర్ చేస్తాం. సో కవర్ చేసి లిటప్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అదే ఇప్పుడు నా బ్లాకింగ్ బట్టి ఆ కవరింగ్ స్పేస్ అనేది ఉంటది. సో మోస్ట్లీ అదే అంటున్నా, మేజర్ నా 24 లెన్స్ లో వైట్ షార్ట్స్ పెడుతున్నా అంటే ఆ వైట్ షార్ట్స్ అన్ని మేజర్ మార్నింగ్ అయిపోతుంది. మాక్సిమం ఇదంతా 35 రేంజ్ 50 రేంజ్ అట్లనే ఉంటది. And also I tried in this film, ఇది more conversational, and also ట్యూషన్ సెంటర్ లో వీళ్ళు తప్పితే మిగతా క్యారెక్టర్స్ ఇంటరాక్షన్స్ ఏమి ఉండదు. సో వీళ్ళ ప్లేస్మెంట్స్ కానీ వీళ్ళ పొజిషన్స్ కానీ ఉండడం వల్ల I tried of minimal closes. ఇప్పుడు చూస్తే మీకు అన్ని టెలి క్లోజెస్ ఏమి ఉండదు. ఏంటి తేడా టెలి క్లోజెస్ కి మినిమల్ క్లోజెస్ కి? You could see the background in minimal closes. Okay. Either you shoot it in a 35 or 25. You keep the camera to the subject, and also that gives two options. Okati entante you'll see characters near to the subject. Right. The audience ki pakkane chustaru. So you could see Mowgli near to the screen. Adi okati. And also that gives you ఒక ఆడియన్స్ పక్క నుండి మాట వింటున్నట్టు ఒకటి ఉంటది. If you shoot it in a tele, సేమ్ క్లోజెస్ మీరు ఇద్దరు కూర్చున్నది యూ కుడ్ షూట్ ఇట్ ఇన్ 85 or 130 ఫిల్మ్, దూరంగా ఉండాలి కదా, కెమెరా డిస్టెన్స్ ఉంటది. దట్ గివ్స్ యూ డిస్టెన్స్ ఫీలింగ్ అండ్ ఆల్సో నియర్ టు ద సబ్జెక్ట్ కాదు. సో అండ్ ఆల్సో యువర్ లెన్సింగ్ విల్ లుక్ నారో. సో నారో అయినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇది అయిపోతుంది కదా, యూ కుడ్ సీ ఆ ట్యూషన్ అంబియన్స్ కానీ you could not see the proper atmosphere. So you went with minimal because of you could enakala students kanpichali. In the end of the day Madhu and Mowgli Shivani will lone cinema ayipotadi narrow unte. But I should show ambience also. So minimal closes ekku work out chesaru. And also one more thing I should add on to it enante, you could see more close ups on screen. ఇప్పుడు నాకు అనిపించింది అంటే దీని ముందు మనం నాకు క్లోజ్అప్స్ చాలా ఇష్టం. క్లోజ్అప్ చాకర్ షాట్ టైప్. సో కంప్లీట్ క్లోజ్అప్స్ యూ కుడ్ సీ ఆల్మోస్ట్ ఫుల్ స్క్రీన్ లో ఒక క్లోజ్అప్స్ కనిపించేది మనం చాలా రోజు అయింది ఒక క్యారెక్టర్స్ చూడడం. సో అది నేను వాంటెడ్లీ ఈ ఫిల్మ్స్ లో టూ మెనీ క్లోజ్అప్స్ ఉంటది ఫిల్మ్స్ లో. యూ కుడ్ సీ మౌలి శివాని వీళ్ళది మాంటేజెస్ కానీ వాళ్ళ చాకర్ షాట్ రాజీవ్ కనకల గారు కానీ ఏదైనా అంటాడు. సో అదంతా టూ మెనీ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్స్ ఉంటాయి. సో దట్ ఐ వర్క్ ఇట్ ఆన్ దట్. నైస్. ఇంకా మీ ఫేవరెట్ సీన్స్ ఏంటి? ఫేవరెట్ సీన్ అయితే ఏదైతే ఇప్పుడు చెప్పాను, సో ఆ సీక్వెన్స్ ఒకటి. అండ్ ఆల్సో నేను ఏదైతే బెంగళూరు పోర్షన్ అనుకున్నామో, సో ఆ బెంగళూరు సెగ్మెంట్స్ మొత్తం అది కూడా చాలా లెంత్ వచ్చింది. మేము వి షాట్ ఫర్ 3 days. బట్ ఆ పోర్షన్ నాకు ఫేవరెట్స్, ఎందుకంటే కంప్లీట్ ఏదైనా ఒక టైప్ ఉన్న మాంటేజెస్, ఆ సెగ్మెంట్ మాంటేజెస్ అన్ని చాలా బాగుంటుంది. కేమ్ ఆల్మోస్ట్ 3 to 4 minutes రష్ అది. సో ఆ మాంటేజెస్ మొత్తం బాగుంటుంది, అన్ని బ్లాగ్స్ బాగుంటుంది. బికాస్ ఐ ట్రావెల్ బెంగళూరు లాట్. సో అందువల్ల నాకు ఏ ప్లేసెస్ కానీ సో ఇంట్రెస్టింగ్ ఆ సెగ్మెంట్ నాకు ఫేవరెట్. పోలీసులు వచ్చి ఆపడాలు, పక్కన వచ్చి అడగడాలు, అపార్ట్మెంట్స్ లో అంకిల్స్ వచ్చి అడగడాలు, అట్లా ఏం లేదు. సో అట్లా అది కొంచెం కిక్ అనిపిస్తుంది. సో అట్లా తీస్తే అంటే యూ క్రాక్ సంథింగ్ కదా, అంటే వితౌట్ అంటే పర్మిషన్ తీసుకుపోయినా వాట్ ఎవర్. ఏదైతే మీరు చూసిన ఫస్ట్ షాట్ ఆఫ్ బెంగళూరు సీక్వెన్స్ ఉంది కదా, వాళ్ళిద్దరు ప్యారల్ అంటే ఇట్ వాస్ ట్రాఫిక్ ఆగింది, సిగ్నల్ ఆగింది, ఒక సైడ్ వెహికల్స్ వెళ్తున్నాయి, ఆ గ్యాప్ లో తీసిన షాట్ అది.
సో అట్లాంటి చిన్న చిన్నది క్రాక్ చేయడం ఉంది కదా. ఇంకా అక్కడ మీ క్యారవాన్లు మేకప్ లైటింగ్ పట్టుకోవడం ఏం లేదు కదా. ఎంతమంది ఉంటారు బెంగళూరు షూట్ లో? బెంగళూరు షూట్ లో సేమ్ 8 to 9 members అంతే. 2 కార్లు, మౌలి జయకృష్ణ లేదు, మౌలి మార్తాండ్ శివాని అంతా ఒక కారు, నేను నా అసిస్టెంట్ ఒక 2 కెమెరా, వి షాట్ విత్ 2 కెమెరా. సో నా చెన్నై నుంచి దేవా అని వచ్చారు. సో ఆయన నా సీనియర్ ఆయన. సో ఆయన మేమిద్దరు షూట్ చేసుకున్నాం. మొత్తం నా టీం కూడా ఇద్దరే, మేమిద్దరు జస్ట్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుని అంతే చేసుకున్నాం. సో యాక్టర్స్, డైరెక్టర్, ఇట్స్ లైక్ సినిమా తీస్తున్నట్టే కదా, జస్ట్ ఫ్రెండ్స్ తో వెళ్ళి ప్రాజెక్ట్ హ్యాపీగా. సో ఆ పోర్షన్ నాకు ఫేవరెట్ ఆ మూవీలో. సో అది అండ్ ఆల్సో ఏదైతే ఇంటర్వల్ బ్లాక్ సో సీక్వెన్స్ ఉందో, సో ఆ ఇంటర్వల్ బ్లాక్ చూసారంటే ఆల్మోస్ట్ అక్కడ పర్మిషన్స్ కూడా లేదు. అక్కడ ఆ సీక్వెన్స్ మొత్తం విత్ ఇంటర్వల్ బ్లాక్ అంటే బాహుబలి పోస్టర్ వెనకాల పెట్టి, అది వితౌట్ లైట్ సీక్వెన్స్. అది సో వితౌట్ లైట్ వి షాట్, కొంచెం కాంట్రాస్ట్ క్రియేట్ చేసి సేమ్ చూస్తే వితౌట్ లైట్ అనిపించింది, బట్ ఇట్ షాట్ వితౌట్ లైట్, ఎందుకంటే అక్కడ ఆ లొకేషన్ రెస్ట్రిక్షన్స్ వల్ల. నాకు సాయి మార్తాండ్ ఒక ఇన్సిడెంట్ చెప్పాడు, ఆదిత్య రోజు ఫోన్ చేసి రాత్రి తిట్టేది, లైక్ ఏంటి 4.5 minutes ఏంటి ఏంటి మాట్లాడు డైలీ 9 minutes 8 minutes అంటే ఎక్కడి నుంచి తెప్పిస్తాం, అన్ని మాంటేజ్ లో ఉన్నాయి, ఏది ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని తీసినా. ఒక రోజు అయితే 30 seconds లిటరలీ ఆన్లైన్ ఫుటేజ్. ఆన్లైన్ అంటే ఆ రోజు మొత్తం 30 క్రిస్ప్ చేస్తే ఇదంతా ఏదైతే 10 minutes స్లో మోషన్ ఇచ్చారు, దాని తర్వాత జరిగింది. ఒకరోజు అయితే 1 minute 1.5 minutes కూడా లేదు. మారుతా ఇదంతా చూపిస్తే తిట్టుకుంటాడు, మారుతా కడతాడు, ఏం చేస్తాం, ఆ మాంటేజ్ లో ఉన్నాయి ఈ రోజు తీసి. బికాస్ అన్ని కాస్ట్యూమ్ చేంజ్, సెటప్ ఇప్పుడు మల్టిపుల్ ప్లేస్ లో తీయడం, సో అదంతా ఉంటే అంతే వచ్చింది. ఏం చేస్తాం. ఏ రోజు ఇది హైదరాబాద్ లో ఏ షాట్ తీసినప్పుడు? ఇది ఏదో ఒక మనం హైదరాబాద్ దే ట్యాంక్ బండ్, ఈ మల్టిపుల్ ప్లేస్ సాంగ్ అదంతా తీయడమే ఆ రోజు. అంతే ఉంది, అంతే ఉంటది. ఏం చేస్తామంటే తర్వాత ఆదిత్య ఫుటేజ్ తక్కువ వచ్చింది, ఈ రోజు ఏం చేస్తాం ఆదిత్య, ఇంతే లిస్ట్ ఇచ్చారు, ఇంతే ఉంది, బట్ యాజ్ పర్ షెడ్యూల్ ఏం ప్లాన్ చేస్తున్నామో విల్ కంప్లీట్ ఇట్. అదే నేను అదే అడుగుతా, ఆదిత్య షెడ్యూల్ ఉన్నది కంప్లీట్ అవుతుంది పర్ డే 9 minutes అంటే 30 రోజులకి 3 hours సినిమా వస్తుంది అని అంటే నేను అదే 27 days కంప్లీట్ అయిపోయింది కదా, వేసుకున్న 27 days వేసుకున్నది అంతే 27 days కరెక్ట్. 27 days కంప్లీట్ అయిపోయింది కదా, అయిపోయింది. 4 minutes తీసిన 5 minutes తీసిన అంటే ఆదిత్య యూస్ టు షూట్ లైక్ దట్ అనుకుంటా. అంటే దిస్ కైండ్ ఆఫ్ షూటింగ్ అనేది డిఫరెంట్. నేను మొన్న అండ్ హి మేడ్ ఎ వెబ్ సిరీస్ 8 minutes అండ్ ఆల్సో వి వెంట్ టు సెట్ వన్ డే. అంటే ఇస్ కైండ్ ఆఫ్ టేకింగ్ కూడా డిఫరెంట్. అంటే కైండ్ ఆఫ్ బ్లాగింగ్ అని, కైండ్ ఆఫ్ ఐడియా ఆఫ్ షూటింగ్ అని ఇస్ డిఫరెంట్. ఓకే, సో అది వేరే నాకు డిఫరెంట్ అనిపించింది ఇస్ కైండ్ ఆఫ్ ఫిల్మింగ్ కూడా. సో హైయెస్ట్ ఎంత షూట్ చేస్తుంటారు ఒక రోజులో? ఒక రోజా మాక్సిమం ఒక రోజు 6 minutes షూట్ చేసాం. గ్రేట్ అనుకున్నాం. గ్రేట్ మాత్రం ఈ రోజు ఎక్కువ గ్రేట్. సో ఏ ఛాలెంజెస్, ఏ షార్ట్స్ కి వాట్ యు కాల్ లైక్ అనుకున్నది పెద్దగా క్లోజ్ గా రావడానికి కష్టంగా ఉంది అనిపించింది? ఛాలెంజెస్ నేను ఏం ఫీల్ చేయలేదు అట్లా. మోస్ట్ ప్రాబబ్లీ నేను మోస్ట్లీ ఇప్పుడు స్క్రిప్ట్ చూసిన తర్వాత నేను మోస్ట్లీ ఒక బ్రేక్ డౌన్ చేసుకుంటా. సో ఆడియన్స్ ఆడియన్స్ వచ్చి కూర్చున్న తర్వాత ఒక సెగ్మెంట్ మనం వాళ్ళని ప్లీజ్ చేస్తాం, విజువల్ చూడడానికి ఒక ఫార్మాట్ సెట్ చేస్తాం మనం. ఒక స్టోరీ టెల్లర్ ఎట్లా ఒక ఇంట్రడక్షన్ ఇచ్చి ఒక కూర్చోబెట్టినాడో, సెటిల్ డౌన్ చేస్తున్నాడో, అట్లా విజువల్ కూడా ఒక ప్లేసింగ్ చేస్తాం. తర్వాత ఎక్కడ కిక్ యాస్ మూమెంట్ వస్తుంది, అది ఇంపార్టెంట్ మూమెంట్. సో ఇంటర్వల్ బ్లాక్ ఒక బ్రేక్. సో ఇంటర్వల్ బ్లాక్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ సెకండ్ హాఫ్ హై ఇస్తుంది. సో మళ్ళీ పోస్ట్ ప్రీ క్లైమాక్స్ ఎక్కడ ఒక మూమెంట్ ఉంది, అండ్ ద క్లైమాక్స్. సో ఇట్లా బ్రేక్ డౌన్ చేసుకుంటా. ఈ సెగ్మెంట్స్ కి ఐ ఇన్వెస్ట్ టైమ్ అలాట్. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఎక్కడ అన్ని సీన్ కి నేను కాన్సన్ట్రేట్ చేయాలి నేను లేదు. ఐ కెన్ ఆల్సో మేక్ ఇట్ సింపుల్ అండ్ ప్రొటెక్షన్ ఎఫెక్టివ్, టైం కన్సెప్షన్ ఇదంతా షార్ట్ డౌన్ చేసుకుని, సో ఐ మేక్ స్క్రీన్ ప్లే ప్రకారం మనకి ఎక్కడంతా కుదురుతుందో అక్కడ. ఇప్పుడు మీరు ఏదైతే ప్రీ క్లైమాక్స్ చూస్తున్నారో ఐ ఇన్వెస్టెడ్ టైమ్ అలాట్ ఫర్ దట్. సో ఏదైతే చూస్తున్నారో అదంతా మొత్తం పంచవటి కాలనీ అది.
సో ఆ స్ట్రీట్ మొత్తం ఆల్మోస్ట్ లిటర్ చేసాం, బట్ మినిమలిస్టిక్ వే, నాట్ ప్రొడక్షన్ వాల్యూడ్ హై అని లేదు, బట్ వి షార్ట్ ఇట్ ఫర్ 2 days. ఆ సీక్వెన్స్ అయితే 1 day చేయమన్నారు, బట్ కుదరలేదు, అవ్వదు, బట్ బికాస్ టూ మెనీ కాన్వర్సేషన్ హ్యాపెనింగ్ వన్ ప్లేస్ కదా. సో ఆ సీక్వెన్స్ వాస్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ మీ. సో అంటే ఫాస్ట్గా ఫినిష్ చేయడం అనేది. సో నాకు నచ్చిన సీక్వెన్స్ బ్యూటిఫుల్లీ లిట్ అప్, ఐ కుడ్ షో మై వర్క్ అని అనిపించింది అయితే ఆ సీక్వెన్స్. రైట్. సో దట్ వాస్ ప్యూర్లీ మేడ్ విత్ మై హార్ట్ ఆ సీక్వెన్స్. సో అది నాకు ఫేవరెట్ ఆ సీక్వెన్స్. అది. అండ్ ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని ముందే అడుగుండాలి, కలర్స్ ఎట్లా లాక్ చేసుకున్నారు? లైక్ ఈ కలర్స్ వీటికి ఇంపార్టెన్స్ ఇద్దాము, లైక్ ఇవి అవాయిడ్ చేద్దాము. బేసిక్ గా మనం ఇది అన్ని రియల్ లొకేషన్ కదా, సో మోస్ట్లీ క్యారెక్టర్ వర్క్ ప్యాలెట్ స్టిక్ అని అవుతాం అనుకో. సో బిఫోర్ ద ప్రాజెక్ట్ ఒక 3 ప్యాలెట్ కాస్ట్యూమ్ డిజైనర్ తో మార్దాన్తో ఇది ఫ్యామిలీ, ఇది కలర్స్ ఫ్యామిలీ. సో ఈ మోస్ట్లీ ఈ ఫ్యామిలీనే ఉండాలి. సో నీకు ఫేవరబుల్ మార్దాన్కి రిలేటివ్ అంటే వాడికి నచ్చింది కొన్ని ఐడియాస్ ఉంటాయి కదా, వాడు బికాస్ మోస్ట్ ఆఫ్ మై ఇన్సిడెంట్స్ వేర్ హ్యాపెన్ ఇస్ లైఫ్ కాబట్టి వాడు ఏం వేసుకున్నాడు, వాడు ఏం చేసుకున్నాడు. సో దట్ హ్యాడ్ అ కొలాబరేటివ్ వే అండ్ వి స్టిక్ ఆన్ వన్ పాయింట్. ఈ ప్యాటర్న్ అనుకుంటాం, ఈ ఫార్మెట్ లో ఉంటది, 2015 కాబట్టి ఈ స్టైల్స్ అనుకుంటాం, సో ఈ చెక్స్ అనుకుంటాం అని ఓన్లీ ఆన్ కాస్ట్యూమ్ వి స్టిక్, బికాస్ లైవ్ లొకేషన్ కాబట్టి వీ కెన్ రెస్ట్రిక్ట్ ఆల్ ద థింగ్స్. సో ఎక్కడంతా కుదురుతుందో అక్కడ. డోంట్స్ ఏమైనా ఉండేనా, లైక్ ఇవి అవాయిడ్ చేద్దాం, నాట్ జస్ట్ కలర్ ప్రకారంగా బట్ హోల్ ప్రాసెస్ లో? డోన్సా? డోన్స్ అని చెప్పాలంటే మేక్ ఓవర్స్. సో టూ పాలిష్ ఉండకూడదు, రైట్. సో ప్రిసైజ్ ఉండకూడదు. మేక్ ఓవర్ అంటే యాక్టర్స్ మేక్ ఓవర్ కానీ మదర్ కానీ ఫాదర్ కానీ, సో వాళ్ళంతా ట్రెడిషనల్ ఆర్టిస్ట్ కాబట్టి వాళ్ళు అగైన్ దే విల్ కమ్ అప్ విత్ ఫస్ట్ ఇనిషియల్ 1-2 days లోనే అనితా మ్యామ్ది, రాజు సార్ది. సో వాళ్ళు ఒక ఫార్మెట్ లో ఫిక్స్ అయి ఉంటారు. వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళ మేకప్ మ్యాన్స్ వాళ్ళకి ప్రాపర్ గా చేసి వాళ్ళని ప్రెసైజ్ గా తీసుకొచ్చి సెట్ ఇస్తారు, బట్ దే యూస్ ఇట్. సో అది కొంచెం బ్రేక్ చేసాం, అంటే యాజ్ లైవ్లీయస్ వాళ్ళ స్కిన్ టోన్ ని మెయింటైన్ చేయడానికి. చూసారంటే రాజు సార్ది మీకు ఒక ఇనిషియల్ మేము షూట్ చేసిన డేస్ 1-2 days తప్పితే మీకు విల్ బి సో లైవ్లీయస్ స్కిన్ టోన్. అనితా మ్యామ్ కూడా వాళ్ళది ఆమె టూ కొంచెం న్యాచురల్ ఉంటుంది. తర్వాత ఈయన మన కంచి గారిది, సో వాళ్ళది కూడా టూ లైవ్లీ ఉంటుంది. ఎవరికి శివానిది, సో హీరోయిన్స్ చాలా టూ పర్టికులర్ ఉంటారు, వాళ్ళు మంచిగా కనిపించాలని. సో మోస్ట్లీ వాళ్ళకి అందరికి న్యూడ్ మేకప్, సో టూ మచ్ ఎన్హాన్స్ చేయలేదు. అది స్టిక్ అన్నాయం వద్దు, అది టూ మచ్. అండ్ మార్దన్ ఆల్సో టూ స్టిక్ ఉంది. సో కమాన్ బేబీ సాంగ్ మీరే కదా షూట్ చేసింది, ఆ సాంగ్ ఎక్కడ షూట్ చేశారు? అది కామెడీ ఏంటంటే మార్దన్ ఏమో, సూర్య నువ్వు చాలా కరెక్ట్ గా షూట్ చేస్తున్నావు రా, అట్లా వద్దు, నాకు నువ్వు మంచిగా షూట్ చేస్తున్నావు, నాకు చప్రిగా కావాలి. నేను ఓకే రా చప్రిగా రా, ఓకే తీస్తావు, నీ చప్రిగానే ఉంది ఆల్రెడీ, లేదు నువ్వు నీట్ గా చేస్తున్నావు నాకు వద్దు అని అంటే, ఓకే ఫైనలీ వి డిడ్ ఇట్ ఇన్ కృష్ణకాంత్ పార్క్. సో జస్ట్ వన్ డే సో బేసిక్ కోరియోగ్రఫీ, రఫ్ కోరియోగ్రఫీతో వి షాట్. ఎంత చప్రిగా షూట్ చేయలేము అంత చప్రిగా షూట్ చేసాం. అండ్ ఆల్సో వాట్ యూ సీ ఆన్ ద స్క్రీన్ కలర్స్ అంతా కూడా కొంచెం మ్యానిపులేట్ చేసి కొంచెం ఇంకా చప్రి చేసాం. సో ఇంకా సరిపోలేదు మాతానికి, బాగుందిరా ఇది ఇంకా చప్రి చేయని అంటే, ఇది స్క్రీన్ కి ఇది ఓకే, బట్ లేదంటే నన్ను వేసుకుంటారు, సో దిస్ బెటర్ నా అని చెప్పారు. దట్ మస్ట్ హావ్ బీన్ లైక్ ఫన్ కదా? యా ఫన్, ఎందుకంటే కమాన్ బేబీ అతని స్క్రిప్ట్ లో యూట్యూబ్ లింక్ పెట్టారు. మార్తాన్ యూట్యూబ్ లింక్ ఉంది, మార్తాన్ ఇదేంటి కమాన్ బేబీ నాకు లింక్ రావట్లేదు అంటే, నీకు లింక్ పంపిస్తాను అని పంపిస్తే ఆ సాంగ్ ఏమో అల్టిమేట్ ఉంది. అండ్ యాక్చువల్లీ అది చదివినప్పుడు ఆ సాంగ్ వెంటనే ఆ సాంగ్ మనం చూసిన తర్వాత ఇది వర్క్ అవుతుంది ఖచ్చితంగా, బ్లాస్ట్ అని అనుకున్నా, కానీ థియేటర్లో అయితే దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. అంటే ఎక్స్పెక్ట్ మాకు రిలీజ్ ముందు సింజిత్ నాది మార్తాన్ ఆల్మోస్ట్ టుగెదర్ ఉన్నాం. సో ఎట్లా అంటే మ్యూజిక్ వాడు ఒక రీల్ కంప్లీట్ చేసి పిలిచేవాడు, ఓకేనా సూర్య బాగుందిరా చీరా అని డిస్కషన్ అట్లా ఉండే మార్చి. సో అట్లా కమాన్ బేబీ సాంగ్ కి అయిపోయిన తర్వాత ఎక్కడ వదిలేను, మిస్ అయ్యా ఇక్కడ
కమాన్ కమాన్ అంతే చప్రి చప్రీలు మారతానికి సరిపోలేదు ఏం చేసిన. తర్వాత యూట్యూబ్ లింక్ యూట్యూబ్ పంపించిండు. దాన్ని చూసిన తర్వాత ఐ కాల్డ్ హిమ్, ఇది చాలా చప్రి ఉంది, ఇది వర్కౌట్ అవుతుంది, నా ఫ్రెండే చేసిండు అని అన్నాడు. అవునా, ఓకే ఓకే నైస్ అని అనుకున్నాను. దట్ లైక్ అబ్సల్యూట్ బ్లాస్ట్. ఏం నేర్చుకున్నారు హోల్ లిటిల్ ఆర్ట్స్ ప్రాసెస్ లోనా? లిటిల్ ఆర్ట్స్ ప్రాసెస్ లో అంటే మేనిఫెస్ట్ చేస్తే జరుగుతుంది అని నమ్ముతున్నా. సో ఫ్రమ్ ది డే వన్ మేనిఫెస్టెడ్ అలాట్. సో ఇందులో ఆర్ట్ డైరెక్టర్ దివ్య, షీ డిడ్ ఆర్ట్ ఇన్ దిస్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ గా. షీ ఈస్ ఆల్సో ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో షీ ఈస్ ఆల్సో రెఫర్డ్ టు దిస్ ప్రాజెక్ట్, వన్ ఆఫ్ ది రీజన్. అండ్ ఎందుకంటే ఆదిత్యతో బిఫోర్ టీచర్ అనే ప్రాజెక్ట్ కూడా ఆమెనే చేసింది. సో సో అంటే టు ద ప్రాసెస్ మార్తన్ అండ్ మైండ్ కి ఒకే ఒక స్టేట్మెంట్ ఉండే. ఈ సినిమా మార్తానికి ఒకే స్టేట్మెంట్ చెప్పాడు, ఈ సినిమా 2.4 అనే అనిపించకూడదు, 8 crore సినిమాలా అనిపించాలి అని ఒక పాయింట్ ఉండే. సో అది ఫుల్ఫిల్ చేసిన అని అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఐ మేనిఫెస్టెడ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ థియేటర్ రావాలి అంటే. ఇట్ వాస్ మై ఓన్లీ హోప్, బిగ్గెస్ట్ హోప్ అని చెప్పాలి. అంటే ఒక డెబ్యూట్ కి ఇంత పెద్ద సక్సెస్ రావడం అనేది ఐ డోంట్ నో. చాలా మంది నాకు ఏడీస్ కానీ చాలా డిఓపీస్ చాలా మంది కాల్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. సో వీళ్ళంతా కాల్ చేసి చెప్తుంటే అంటే అదే వాళ్ళు అనేది అంటే యూర్ సో లక్కీ టు హ్యావ్ దిస్ సక్సెస్, యూ డిజర్వ్ అని చెప్తున్నారు. సో అంటే చాలా మంది చెప్తుంటే ఐ కుడెంట్ రియలైజ్ ది సక్సెస్ స్టిల్ నౌ. బట్ థియేటర్కి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది, చాలా మంది మెసేజ్ పెడుతుంది అనిపిస్తుంది, చాలా మంది నీతో జాయిన్ అవ్వాలంటే అనిపిస్తుంది. సో అంటే ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ ఆల్సో ఐ ఫీల్ సో మై ఫాదర్స్ డ్రీమ్ ఆల్సో. సో నైస్ టు సీ దిస్ సక్సెస్. చూసారా నాన్నగారు మూవీ? ఐ బ్రాట్ దెమ్. నేను రిలీజ్ ముందు రోజు 4th రోజు లేదు ఓన్లీ స్టూడెంట్స్ షో అది అని అంటే, నాకు ఎక్కడైనా టికెట్ ఫ్రంట్ అయినా పర్లేదు, నాకు టికెట్ ఇవ్వని నేను సాయి అని కాల్ చేశా, ఈటీవీ అని సాయి, పర్లేదు ఆ ఫ్రంట్ కింద బాల్కనీ లేకపోయినా పర్లేదని ఐ టుక్ మై పేరెంట్స్ మై కజిన్. సో నా ఫ్రెండ్ రాహుల్, ప్రదీప్, సో వీళ్ళంతా వచ్చారు. సో వచ్చి చూశారు. లోపల వెళ్ళడానికి అయితే ఇబ్బంది ఆ రోజు. తర్వాత ఐ టుక్ ఇన్ బ్యాక్ ఎంట్రన్స్ లో తీసుకెళ్ళి తర్వాత చూస్తే ఫస్ట్ రీల్ అయిపోయింది, 20 minutes అయిపోయింది. ఏంట్రా అది 20 minutes అయిపోయింది, ఏం చేయాలనుకుంటే సేమ్ హ్యాపెన్ టు మార్తాన్స్ పేరెంట్స్ ఆల్సో. అవును, వాళ్ళు కూడా మల్లికార్జునలో 20 minutes అయిపోయింది. చాలా మంది సెటిల్ డౌన్ అవ్వలేదు, కియాస్ అయింది. ఫస్ట్ షో కదా సిటీలో. సో ఏంటి చూస్తే మళ్ళీ ఏం చేశారు మా టీం వాళ్ళు అక్కడ థియేటర్ వాళ్ళతో మాట్లాడి ఫ్రమ్ ద ఫస్ట్ డే పుట్ ద సినిమా. ఇట్ వాస్ కైండ్ ఆఫ్ మ్యాజిక్. జరుగుతుందా అని తెలియదు, బట్ ఇట్ హ్యాపెన్. సో దే సా మై నేమ్, దే ఆర్ సో హ్యాపీ. మై ఫాదర్ వాస్ సో హ్యాపీ. వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నెక్స్ట్ ఏమన్నా మాట్లాడుతున్నా, చాలా మంది అంటే కాల్స్ వస్తున్నాయి, మంచి ప్రాజెక్ట్ చేయాలి అంటే ప్రాజెక్ట్ జస్ట్ చేయాలనుకున్నా. మీరు చెప్పిన కాంప్లిమెంట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. అంటే సినిమాటోగ్రఫీ ఎలివేట్ అవ్వలేదు, సినిమాటోగ్రఫీ సెపరేట్ గా అనిపించలేదు, ఇట్ బ్లెండెడ్ టు ది స్క్రిప్ట్ అని చెప్పి నాకు చాలా మంది అదే చెప్పారు. సో రాండీ సార్ కాల్ చేశారు, హీ డిడ్ంట్ వాచ్ ద ఫిల్మ్, బట్ నేను చాలా పాజిటివ్ వింటున్నా నీ వర్క్ గురించి అని అన్నారు. యువరాజ్ సార్ కాల్ చేశారు, ఈ సా ద ఫిల్మ్. సో చాలా మంది కాల్ చేసి అప్రిషియేటింగ్. సో హ్యాపీ ఫర్ దట్. Who are your cinematography inspirations? అలా ఉన్నారా? ఉన్నంటే పీసీ సార్, పీసీ శ్రీరామ్. ఏంటంటే ఆయన బ్యాక్ లైట్, ఆయన కిక్ అంటే స్ట్రాంగ్ లైట్స్ తో ట్రీట్ చేయడం, బికాస్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్, కైండ్ ఆఫ్ మూడ్ అండ్ ఫ్రమ్ ఆల్ మై లైటింగ్ ఫ్రమ్ పీసీ శ్రీరామ్. వాట్ ఎవర్ ఐ లెర్న్ ఫ్రమ్ యువరాజ్ గారు అండ్ రండి సార్, ప్రసాద్ సార్. సో వాళ్ళ దగ్గర నుంచి నేను మోస్ట్లీ హౌ టు హ్యాండిల్ సెట్, how to not make set chaotic. So it's more about execution. Yeah. So end of the day ఇప్పుడు వే ఆఫ్ ట్రీటింగ్ లైటింగ్ అనేది, వే ఆఫ్ అంటే లైటింగ్ అనేది ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని నేను అదే చేస్తే ఇట్స్ కైండ్ ఆఫ్ సేమ్ స్కూల్ నుంచి వచ్చింది. బట్ ఐ థాట్ ఆఫ్ డూయింగ్ వాట్ ఐ లైక్, ఇట్స్ నాట్ వాట్ ఐ వాంట్ డూ. నాకేం నచ్చిందో
అది చేశా. ఇప్పుడు దాంట్లో స్పెసిఫై అందుకే కొంచెం స్పెసిఫై అవుతున్నా అని అనుకుంటాం. ఎవరు నాకు వీళ్ళ లైటింగ్ లో లేదు, వాళ్ళ లైటింగ్ లో లేదు, ఇక్కడ స్కూల్ నుంచి వచ్చినట్టు లేదు అని నాకు ఎవరు ఇంతవరకు చెప్పలేదు. బట్ నాకు నచ్చింది. ఇప్పుడు నేను ఎట్లా ఇక్కడి నుంచి ఇది వస్తే బాగుంటది అనుకున్నాను, అట్లా వర్కౌట్ చేసింది. అండ్ ఆల్సో నాట్ మచ్ ఆఫ్ రెఫరెన్సెస్, ఇది అడాప్టేషన్ అదంతా కాకుండా హౌ ఒక ఆర్టిస్ట్ పెయింట్ చేస్తాం అనుకుంటున్నాడు. సో అట్లా ఐ కుడ్ మేక్ ఇట్ పాసిబుల్ somehow. నైస్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. మంచిగా అంటే మీరు వర్క్ లేకుండా డెబ్యూ చేయక ముందే ఫినాన్షియల్ ప్రెజర్ లో ఉన్నప్పుడే మీకు మిమ్మల్ని ఎగ్జైట్ చేయని స్క్రిప్ట్స్ చేయలేదు. సో ఐఎమ్ ప్రెటీ షూర్ యూ విల్, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్ కూడా అవుతున్నారు కాబట్టి ఐఎమ్ ప్రెటీ షూర్ యూ విల్ కంటిన్యూ టు డూ దట్. మీతో ఒకటి అడగాలనుకుంటా, అంటే హౌ యూ ఫెల్ట్, అంటే ఐ కెప్ట్ ఫాలోయింగ్ ఆల్ యువర్ ఇంటర్వ్యూస్. ఎందుకంటే ఐ కుడ్ సీ ఆల్ కొంచెం డీటెయిల్డ్, కొంచెం రెగ్యులర్ ఒక థాట్స్ కాకుండా ఒక డీటెయిల్ ఒక అనాలిసిస్ ఫీల్ నాకు ఇస్తుంది. సో హౌ గుడ్, అంటే జస్ట్ వాంట్ టు నో. అదేం లేదు, ఐ లైక్ దిస్ క్రాఫ్ట్ అండ్ మీడియం సో మచ్. ఒక దాని మీద ఇష్టం మనకి ఎక్కువ ఉన్నప్పుడు మనం కొంచెం ఇంట్రెస్ట్ ఉంటది కదా ఏదన్నా కూడా. ఇప్పుడు మీకు సినిమా మీ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఇప్పుడు మినిమల్ లెన్స్, టెలిఫోటో లెన్స్ అన్నారు, మీరు దాన్ని ఎందుకు నేర్చుకున్నారు? ఇంట్రెస్ట్. సో నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నాకు అది ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు దీన్ని చూడాలి అని కాదు, నాకు కనిపించడం అలా కనిపిస్తుంది కాబట్టి. సో ఇంట్రెస్ట్ వల్లనే అంతే. అంటే ఎట్లా, ఇప్పుడు నేను నా ఫ్రెండ్ కూడా చెప్పా, రాకేష్ అనే. సో చెప్తే ఇట్లా బుల్లెట్ సూపర్ మంచి ఇంటర్వ్యూ, మంచిగా మాట్లాడు అని అన్నాడు. సో కైండ్ ఆఫ్ క్రెడిబిలిటీ గెయినింగ్ ఇస్ సో ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సండే మార్నింగ్ అవి అందరూ నన్ను అడిగారు, సండే మార్నింగ్ ఇంటర్వ్యూ ఎందుకు వస్తారు, సండే వాళ్ళకే చేస్తున్నామని. సో సూర్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.